ఏ మనిషి అయినను నువ్వు చేసే పాపం నీ మనసాక్షిని తప్పుబడుతూనే ఉంటుంది. పాపం నిమిత్తము ప్రశాంతత ఉండదు. అందువల్ల పాపమే మనిషికి మిక్కిలి పెద్ద సమస్య. తన పాపాన్ని తెలుసుకుని మారు మనసు పొంది ప్రకటించకుండా ఎన్ని పరిహారాలు చేసినను, ఎన్ని దాన ధర్మాలు చేసినను క్షమాభిక్ష ఉండదు. ఆ పాపం వెంబడిస్తూనే ఉంటుంది. సరదాగా తాగడం ప్రారంభించాను, సరదాగా మత్తు పదార్థాలు ఉపయోగించడం ప్రారంభించాను. ఈరోజు జీవితమే పోయింది. నేను వదలలేకపోతున్నాను. మీ వ్యాధిని గుణపరచడానికి 2000 సంవత్సరాలకు ముందు ఆయన శిలువలో గాయాలను స్వీకరించారు. మీ పైన ఉంచిన ప్రేమ మీ కుటుంబ శాపాన్ని, పారంపర్య శాపాన్ని, వెంబడిస్తూ వస్తున్న తరతరాల శాపాన్ని మార్చి మిమ్మల్ని ఆశీర్వదించడానికి శిలువలో ఆయన శాపమయ్యారని లేఖనము చెబుతోంది. మీ వ్యాధులు గుణపరచడానికి శరీరంలో గాయాలను ఆయన స్వీకరించారు. జీవితంలో మోసపోయి ఓటమి కారణంగా మనసు విరిగి వచ్చారా? దేవుడు యేసు చెబుతున్నారు, ఈ రోజు మీ దుఃఖం సంతోషంగా మారును. ప్రియమైన వారలారా, దేవుడు ప్రియ రక్షకుడు అగు యేసుక్రీస్తు యొక్క ఎనలేని నామము ద్వారా మీ ఒక్కొక్కరికి ప్రేమగా శుభాకాంక్షలు తెలుపుటలో మేము సంతోషాన్ని పొందుతున్నాం. ఇది అద్భుత మహోత్సవం. మీకు అద్భుతం చెయ్యడానికే దేవుడు ఈ అద్భుత మహోత్సవాన్ని మీకు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. ప్రతి నెల జరిగే ఈ అద్భుత మహోత్సవం ద్వారా ఎంతోమంది ప్రజలు దేవుని వద్ద నుంచి అద్భుతాలను, విడుదలను పొంది ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. ఈరోజు కూడా ఏదో ఒక అద్భుతాన్ని ఎదురుచూస్తూ మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండొచ్చు. నిజంగానే నేను మీకు చెబుతున్నాను, ఈ కార్యక్రమం ముగిసే లోపు మీ జీవితంలో మీరు అద్భుతాన్ని చూస్తారు. మీ శరీరంలో మీరు అద్భుతాన్ని చూస్తారు. మీ కుటుంబంలో ఒక అద్భుతాన్ని చూస్తారు. మీరు అద్భుతాన్ని పొందాలి అన్నందుకే యెహోవానే ఈ కార్యక్రమం మీరు చూసేలా చేశారు. మీరు అనుకోకుండా ఈ కార్యక్రమాన్ని చూడట్లేదు. ఆయనే ఈ కార్యక్రమం మీరు చూసే విధంగా మిమ్మల్ని ప్రేరేపించి ఉన్నారు. కావున ఖచ్చితంగా మీకు అద్భుతం జరుగుద్ది. ఎదురు చూస్తూ దేవుని సమూహంలో కూర్చోండి. విశేషంగా క్రైస్తవులు కాని ప్రియ సహోదరీ సహోదరులు ఈ కార్యక్రమం చూడడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ మొదటిసారే ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉండొచ్చు. మిమ్మల్ని దేవుడగు యేసు నామమున మిక్కిలి సంతోషంతో విశేషంగా మిమ్మల్ని ఆహ్వానించుటలో ఆనందం పొందుతున్నాం. యేసుక్రీస్తు క్రైస్తవులకి మాత్రమే దేవుడు కాదు, అందరికీ దేవుడు. ఆయన మిమ్మల్ని ఆయనే సృష్టించారు. మీకోసమే ఆయన రక్తం చిందించారు. మీకోసము ఆయన జీవాన్ని ఇచ్చారు. ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నందువల్ల మీకు అద్భుతం చెయ్యాలనుకునే ఈ కార్యక్రమం చూసేలాగా మీకు కూడా దేవుడు ఒక సందర్భాన్ని ఇచ్చారు. కావున ఎదురుచూస్తూ ఆయన సమూహంలో ఉండండి. దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేసి సంతోషపరుస్తారు. ప్రియమైన యెహోవా పిల్లలారా, మనం మాత్రం ఆశీర్వాదం పొందితే చాలదు. మనకు తెలిసిన అనేకులు బాధలు పడుతూ ఉండొచ్చు, వేదనలు పడుతూ ఉండొచ్చు, వ్యాధులతో ఉండొచ్చు. మీకు తెలిసిన వారు అలా ఉంటే వారికి ఈ కార్యక్రమం గురించి ఏదో రకంగా లేక ఫోన్ ద్వారా తెలిపి వారిని ఈ కార్యక్రమం చూసేలా ఉత్సాహపరచండి. ఇతరులు చెప్పి ఈ కార్యక్రమం చూశాను అని ఎన్నో వేల మంది అద్భుతాలను పొందారు. మీరు ఒకరికి చెప్పారంటే మీరు చెప్పిన నిమిత్తము అనేకులు ఆశీర్వాదాన్ని పొందుతారు. కావున మీకు తెలిసిన బాధలు పడుతూ ఉన్న ఇతరులకు, మిత్రులకు, బంధువులకు ఈ కార్యక్రమం గురించి చెప్పండి. యెహోవా వారిని ఆశీర్వదిస్తారు. సరే, మనం ఇప్పుడు యెహోవా వాక్యం వినడానికి ముందు, ఇతర కార్యక్రమాల్లోకి వెళ్ళడానికి ముందు దేవుణ్ణి స్తుతించి పాడి మహిమపరచబోతున్నాం. హల్లెలూయా. లోకరక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ అద్భుత మహోత్సవానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మనం దేవుణ్ణి పాడి స్తుతించబోతున్నాము. మనమందరికీ తెలిసిన పాట, తరతరాలలో, యుగ యుగాలలో, జగజగాలలో
ఏసే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి నాతో కలిసి, భూమి పుట్టక మునుపు, లోకపు పునాది లేనప్పుడు ఆయనే మన దేవుడు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి పాడదామా? ఆమేన్. ఎస్, హల్లెలూయా. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు దేవుడు, యేసే దేవుడు, మన దేవుడు దేవుడు, యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు దేవుడు, యేసే దేవుడు, మన దేవుడు దేవుడు, యేసే దేవుడు. భూమిని పుట్టింపక మునుపే, లోకపు పునాది లేనప్పుడు, భూమిని పుట్టింపక మునుపే, లోకపు పునాది లేనప్పుడు, మన దేవుడు దేవుడు, యేసే దేవుడు, మన దేవుడు దేవుడు, యేసే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ఆమేన్. పర్వతములు పుట్టక మునుపు, నరునికి రూపం లేనప్పుడు యేసే మన దేవుడు. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. పర్వతములు పుట్టక మునుపే, నరునికి రూపం లేనప్పుడు, పర్వతములు పుట్టక మునుపే, నరునికి రూపం లేనప్పుడు, మన దేవుడు దేవుడు, యేసే దేవుడు దేవుడు దేవుడు, యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు దేవుడు, యేసే దేవుడు, మన దేవుడు దేవుడు, యేసే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి, సృష్టికి శిల్పాకారకుడు, జగత్తుకి ఆది సంభూతుడు, నిన్న నేడు నిరంతరం ఒకటయ్యున్న దేవుడు. ఎస్, ఆమేన్. హల్లెలూయా. ఉత్సాహంతో గట్టిగా స్వరమెత్తి, సృష్టికి శిల్పాకారకుడు, జగతికి ఆది సంభూతుడు, సృష్టికి శిల్పాకారకుడు, జగతికి ఆది సంభూతుడు, మన దేవుడు దేవుడు, యేసే దేవుడు, మన దేవుడు దేవుడు, యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం ఒకటై ఉన్న దేవుడు, నిన్న నేడు నిరంతరం ఒకటై ఉన్న దేవుడు, మన దేవుడు దేవుడు, యేసే దేవుడు, మన దేవుడు దేవుడు, యేసే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా చేతులు పైకెత్తి
ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. మన దేవుడు ఎన్నడూ ఆయనే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఇంకొక పాటను మనం పాడి దేవుని నామాన్ని స్తుతించబోతున్నాము. దేవుడు మనం అన్నిట్లోని సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆమేన్. అందరికి తెలిసిన పాట, ప్రియమైన వాడా నీ ఆత్మ జీవించినట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా. అందరూ కూడా విశ్వాసముతో ఈ పాటను పాడి దేవుడు మనం అన్నిట్లోనూ సుఖంగా ఉండాలని ఆశిస్తున్నాడు. మన జీవితంలో ఎన్నో పోరాటాలు, సమస్యలు రావచ్చు, కానీ లోకాన్ని జయించిన యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. విశ్వాసముతో, ఉత్సాహముతో గట్టిగా స్వరమెత్తి చప్పట్లు కొట్టి ఆమేన్. ఎస్ లార్డ్. ప్రియమైన దానా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రికా. ప్రియమైన వాడా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా. జీవితం అంటే పోరాటమే, మేలైన పోరాటమే. జీవితం అంటే పోరాటమే, మేలైన పోరాటమే. ఆత్మ ఇచ్చు వాక్య ఖడ్గమున్, ఆత్మ ఇచ్చు వాక్య ఖడ్గమున్ నీవెత్తి పోరాడి జయము పొందు, నీవెత్తి పోరాడి జయము పొందు. ప్రియమైన వాడా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా. ప్రియమైన దానా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రికా. ప్రయాణములో మెట్టలుండును, పల్లములు ఉండును, త్రొక్కేదవు దాటేదవు, జింక కాళ్ళు నీకుంది మరచిపోకు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ఎస్, థ్యాంక్ యూ లార్డ్. విశ్వాసముతో ప్రయాణంలో మెట్టలుండును, పల్లములు ఉండును. ప్రయాణంలో మెట్టలుండును, పల్లములు ఉండును. త్రొక్కెదవు దాటెదవు, త్రొక్కెదవు దాటెదవు. జింక కాళ్ళు నీకుంది మరచిపోకుము, జింక కాళ్ళు నీకుంది మరచిపోకుము. ప్రియమైన వాడా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా. ప్రియమైన దానా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రికా. గట్టిగా చప్పట్లు కొట్టి, పందెమందు నీవు పరిగెత్తుచున్నావు, క్రమముగా పో పుత్రుడా. సమీపించు పాపములను దులిపి త్రోసి నీవు నీ పందెంలో నీవు పరిగెడని దేవుడు చెప్తున్నాడు. ఎస్. పందెమందున పరిగెత్తుచున్నావు, క్రమముగా పో పుత్రుడా. పందెమందున పరిగెత్తుచున్నావు, క్రమముగా పో పుత్రికా. సమీపించు పాపములన్, సమీపించు పాపములన్ దులిపి త్రోసి పరిగెడుతనయా, దులిపి తోసి పరిగెడుతనయా. ప్రియమైన వాడా నీ ఆత్మ జీవించునట్లు
నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా. ప్రియమైన దానా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రికా. ప్రియమైన వాడా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రుడా. ప్రియమైన దానా నీ ఆత్మ జీవించునట్లు నీవన్నిటిలో బ్రతికి సుఖముగా ఉండు పుత్రిక. చేతులు పైకెత్తి దేవుడు మనం సుఖంగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఈరోజు మీ జీవితంలో ఎలాంటి చింతలు, ఎలాంటి బాధలు, వేదనలు ఉన్నా దేవుడు దాన్ని తొలగించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడి చేతిలో మీ జీవితాన్ని అప్పగించండి. ఈరోజే ఒక మార్పును మీరు చూస్తారు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనకి ఒక దేవుడున్నారు, మన కన్నీటిని చూసే దేవుడు. అదే దేవుడు చెప్పారు, భూమి సరిహద్దుల వరకు ఉన్నవారు నా వద్ద మొరపెట్టుకోండి, అప్పుడు మీరు రక్షింపబడతారు. భూమి మీద ఎక్కడ ఉన్నా సరే, ఎవరైనా సరే, ఏ మతాన్ని చెందినవారైనా సరే, యేసుని మీరు చూశారంటే, సిలువలో మన కోసం వేలాడిన, జీవాన్ని ఇచ్చిన ఆ దేవుడి వైపు చూశారంటే మీరు రక్షణ పొందుతారు, స్వస్థతని పొందుతారు, మీరు విడుదలని పొందుతారు. కారణం, ఆ సిలువలో మన అందరి పాపాలను ఆయన మోసి ముగించారు. మన వ్యాధులను ఆయన సిలువలో మోసి ముగించారు. మన బాధలను మోసి ముగించారు. మన దుఃఖాలను ఆయన మోసి ముగించారు. కాబట్టి సిలువ వైపు కన్నీటితో చూసేటప్పుడు, ఎటువంటి సమస్యతో ఉన్నా కూడా దేవుడు మీకు అద్భుతం చేసి, దేవుడు మిమ్మల్ని రక్షిస్తారు, మిమ్మల్ని సంతోషంగా చూసుకుంటారు. ఈరోజు విశేషంగా దానికోసం యెహోవా వాక్యాన్ని మీకోసం పంచుకుంటూ మీ కొరకు మన సహోదరులు ప్రార్థించబోతున్నారు. కావున ఇప్పటినుంచే మీ ప్రార్థన అవసరతలను మీరు పంపొచ్చు. టెలిఫోను ద్వారా మీ ప్రార్థన అవసరతలను పంపిస్తే మీకోసం చివరిలో ప్రార్థన చేయబడును. ఫోన్ నెంబర్లని రాసుకోండి. 04639353535, 04639220000. ఈ ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలను చెప్పారంటే యెహోవా యొక్క పరిచారికులు, పరిచారిణులు దానిని రాసుకుంటారు. ఈమెయిల్ అడ్రస్ అక్కడ మీకు కనిపిస్తుంది. ఈమెయిల్ ద్వారాను మీరు ప్రార్థనా అవసరతలు పంపొచ్చు. వాట్సాప్ నెంబర్ కూడా అక్కడ రాయబడి ఉంది, 9488175315. ఈ వాట్సాప్ నెంబర్ కూడా మీ ప్రార్థనా అవసరతలను పంపొచ్చు. మీకోసం ప్రార్థనలు విశేషంగా చేయబడును. యెహోవా మీకు అద్భుతం చేస్తారు. ప్రియమైన యెహోవా పిల్లలారా, మనకి ఒక దేవుడు ఉన్నారు. ఆయన అద్భుతాలను చేసే దేవుడు. అద్భుతాలు చేయడంలో పోలికే లేని దేవుడని ఆయన గురించి మోషే చెబుతున్నాడు. పోలిక లేని దేవుడు, అటువంటి దేవుడు లేరు. దేవుని వద్ద నుంచి అద్భుతాలు పొందడం చాలా తేలికైన ఒక కార్యము. ఈరోడు పట్టణంలో అద్భుత మహోత్సవం జరిగింది. ఆ మీటింగు ప్రారంభ సమయంలో గత దినములలో మనం పొందిన అద్భుతాలను కొందరు వచ్చి సాక్ష్యంగా చెప్పారు. ఆశ్చర్యపోయాం మేము. ఒక అయ్యగారు వచ్చి ఆశ్చర్యంగా 2 చేతులని నా ముందు చాచి చెప్పారు, అయ్యా 15 సంవత్సరాలుగా చర్మ వ్యాధి, శరీరమంతా పగుళ్ళు, అరిచేతులన్నీ పగిలిపోయి ఉంటాయి. ఎంతో వైద్యం చేయించాం, స్వస్థత లేదు. ప్రత్యక్ష ప్రసారంలో ప్రార్థన చేశాను, ఆ రోజే స్వస్థత, ఆ రోజే నాకు అద్భుతం. వేలాది మంది జనానికి ముందుగా ఆయన తన చేతుల్ని చాచి సాక్ష్యం చెప్పి దేవుణ్ణి మహిమపరిచారు. నేను ఆయన చేతులని చూశాను. చిన్న పిల్లాడి చేతుల్లాగా ఆ వ్యాధి వచ్చింది అన్న ఆనవాలే లేకుండా దేవుడు పరిపూర్ణంగా స్వస్థతను ఇచ్చారు. దేవుని వల్ల కాని కార్యము ఏదీ లేదు. ఇంకొక సహోదరుడు వచ్చి చెప్పారు, 10 సంవత్సరాలప్పుడు తాగడం ప్రారంభించా, ఇప్పుడు నాకు 59 ఏళ్ళు. 49 ఏళ్లుగా తాగుడు, భయంకరమైన తాగుడు అలవాటు. ఎంత ప్రయత్నించినా కూడా వదలడం కుదరట్లేదు. దేవుని చూస్తూ పరిచారికుడు ప్రార్థన చేసేటప్పుడు నేను కలిసి ప్రార్థన చేశాను. ఆ రోజుతో పోయింది ఆ తాగుడు అలవాటు.
ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఆ ఆలోచనే నాకు రావట్లేదు. దేవుణ్ణి మహిమపరిచారు. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు అద్భుతాల దేవుడుగా ఉన్నారు. ఆయన మీకు అద్భుతాలు చేసి మిమ్మల్ని సంతోషపరుస్తారు. మీ విశ్వాసము బలపడే విధంగా ఒక 3 సాక్ష్యాలను మీరు వీడియోలో చూడబోతున్నారు. వీడియోలో మీరు చూడడం మాత్రం కాదు, ఆ వీడియోలో సాక్ష్యం చెప్పిన వారు మన ముందుకి నేరుగా కూడా వచ్చారు. వాళ్ళు దాన్ని సాక్ష్యంగా చెబుతారు. ముందుగా మన ప్రార్థిద్దాం రండి కార్యక్రమం ద్వారా ఒక సహోదరి, చెంగల్పట్టు జిల్లాకి చెందిన ఒక సహోదరి, కాట్టాంగుళత్తూరుకి చెందిన సహోదరి, ఆమె పేరేమో విజి. దేవుడు ఆమె కుటుంబంలో ఒక బలమైన అద్భుతాన్ని చేశారు. 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఏ విధమైన అద్భుతాన్ని చేశారో అదే అద్భుతాన్ని ఈరోజు చేశారు. ఆ వీడియోలో ఆ సాక్ష్యాన్ని మీరు చూడండి. ఆ తర్వాత నేరుగా వాళ్ళని మనం కలుద్దాం. నా పేరు విజ్జి. మేము చెంగల్పట్టు జిల్లాలో కాటాన్గలత్తూరులో ఉన్నాము. నాకు పెళ్ళై 2 పిల్లలున్నారు. మా ఇంటి ఆయన ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. నాకు 2 అబ్బాయిలు. ఈ 2 అబ్బాయిల్లోని మొదటి అబ్బాయికి చిన్నప్పటి నుంచే ఎడం కన్ను కనిపించదు. అది మాకు తెలియకుండా ఉంది. చిన్నప్పటి నుంచి కింద ఏదైనా పడితే తీసివ్వడం తెలీదు. ఇంట్లో బుక్ తెరిచి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ సమయంలో నేను అడుగుతాను, ఏంట్రా నువ్వు బుక్ తెరిచి అలా కూర్చున్నావు, దాంట్లో ఉన్నది నువ్వు రాయి అంటే, లేదు నాన్న నాకు అందులో ఉన్నది కనిపించట్లేదు అంటాడు. అదేంటది అలా అంటున్నాడని చూస్తే వాడికి ఒకవైపు అసలు కన్ను కనిపించట్లేదు. నేనెప్పుడైనా బయటికి వెళ్తే కింద ఏది ఉందా నాకు తెలీదు. చాలాసార్లు అలా కింద పడిపోయినా చాలాసార్లు దెబ్బలు తగిలాయి. నాన్నే చేతులు పట్టుకుని తీసుకువెళ్ళేవారు. మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఏదీ తెలీదు. ఒక సైడ్ కన్నుతోనే చూస్తూ వెళ్తాను, ఇంకొక సైడ్ కన్ను అస్సలు కనిపించదు. ఏ ఊరికి వెళ్ళినా ఒకవైపు లగేజ్ ఇంకోవైపు వీడిని ఎత్తుకొని వెళ్తాను. 6వ క్లాస్ చదివే వరకు ఆ విధంగానే జరిగింది. వీడు కళ్ళజోడు వేసుకున్నా పడిపోయేవాడు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు బయటికే వెళ్ళను. ఇంట్లోనే అలా ఉంటాను. బయటికి వెళ్ళాలని అనిపించదు. నా కళ్ళు ఇలా ఉండడం వల్ల బంధువులు ఎవరొచ్చినా కూడా ఈ అబ్బాయి వాళ్ళ దగ్గరికి వచ్చి చూడడు, మాట్లాడు. కళ్ళు తెలియకుండా అంత కష్టపడ్డాడు. స్కూల్లో బుక్ చదివేటప్పుడు కూడా ఏమీ తెలీదు. అందరూ ఆడుకునేటప్పుడు నాకు ఆశగా ఉంటుంది, కానీ పడిపోతానని నేను వెళ్ళను. మా అబ్బాయికి కళ్ళు సరివ్వాలని ప్రతిసారి చెన్నై నుంచి తిరునెల్వేలి వరకు సంవత్సరానికి 2 సార్లు 6 నెలలకి ఒకసారి వస్తూ ఉంటాం. మా అబ్బాయికి కళ్ళు కనిపించవని చెప్పి 7 సంవత్సరాల నుంచి హాస్పిటల్ తీసుకెళ్లి వస్తాం. చెక్ చేసేటప్పుడు కళ్ళద్దాలు మాత్రమే వేశారు. వాడిని ఎత్తుకుని 6 నెలలకు ఒకసారి 7 సంవత్సరాల పాటు తిరునెల్వేలికి చెన్నైకి తిరిగాం, కానీ స్వస్థత దొరకలేదు. హాస్పిటల్కి వెళ్ళొచ్చేటప్పుడు ఒక్కొక్కసారి వెళ్ళొచ్చేటప్పుడు 5,000 6,000 అలా అవుతుంది. అప్పుడు కూడా చాలా కష్టపడ్డాం. అప్పు తీసుకునే వెళ్ళి చూపించేవాళ్ళం. ఇలా ఉన్నప్పుడు 2020 సంవత్సరంలో లాక్డౌన్ వేశారు. అప్పుడు మేము ప్రార్థిద్దాం రండి ప్రోగ్రామ్ని టీవీలో చూసాము. ఒకరోజు ప్రార్థిద్దాం రండి కార్యక్రమం చూసినప్పుడు మోహన్ అంకుల్ వచ్చి కళ్ళు కనిపించని వాళ్ళు కళ్ళపై చేయి పెట్టి ప్రార్థన చేయమని చెప్పి ప్రార్థించారు. అప్పుడు నాన్న చేయి పెట్టి ప్రార్థించారు. అప్పుడు నేను చేయి పెట్టి ప్రార్థించాను. గుడ్డి కనులు తెరవబడును. మీరు పుట్టు గుడ్డి అయినా సరే విశ్వాసముతో మీరు కంటి మీద చేయి పెట్టి, యేసు నాకొక అద్భుతము చెయ్యండి అని యేసు నామాన్ని చెప్పండి. యేసు చెబుతున్నారు మత్తయి 21:22లో, మీరు విశ్వాసం గలవారుగా ప్రార్థనలో ఏది అడుగుతారో
అవన్నీ మీకు దొరుకును. నేను మా చిన్నబ్బాయి కన్నీళ్లతో ప్రార్థన చేశాం. యేసు ప్రభువా ఇలా ఉంది, నేను ఎక్కడికి వెళ్ళి చూపించాలి? యేసు ప్రభువా ఎలాగైనా స్వస్థతనివ్వండి, ఎలాగైనా నయం చేయండి అని ప్రార్థించాను. ఇదిగో మీ పిల్లలు విశ్వాసముతో ప్రార్థిస్తున్నారయ్యా. అద్భుతం చెయ్యండి, ప్రతి ఒక్కరికి అద్భుతము చెయ్యండి. యేసు నామమున గుడ్డి కనులు తెరవబడును గాక. యేసుక్రీస్తు నామమున గుడ్డి కనులు తెరవబడును గాక. అప్పుడు మోహన్ అన్నయ్య ప్రేయర్ చేసినప్పుడు కళ్ళు విడుదల కోసం ఎవరెవరు ప్రార్థిస్తున్నారో ఇంకా ప్రార్థించండి, యేసు ప్రభు విడుదలిస్తారు అని చెప్పినప్పుడు ఏడ్చి ఏడ్చి యేసు ప్రభు పాదాల దగ్గర ప్రార్థించాము. అప్పుడు అన్నయ్య ద్వారా మాతో మాట్లాడి మా అబ్బాయికి స్వస్థతనిచ్చారు. ఆ రోజే కళ్ళద్దాలు తీసేశాడు. కళ్ళద్దాలు తీసేసి ఇక మీదట నాకు కళ్ళద్దాలే వద్దమ్మా అని, నాకు కళ్ళు కనిపిస్తున్నాయి, నేను స్వస్థత పొందానని కళ్ళద్దాలు తీసేశాడు. నేను కళ్ళద్దాలు తీయొద్దని చెప్పాను. చెక్ చేసి కళ్ళద్దాలు తీద్దామని చెప్పాను. లేదు, నా కోసం అంకుల్ ప్రేయర్ చేశారు, నాకు కళ్ళు బాగా కనిపిస్తున్నాయని చెప్పాడు. ఇప్పుడు మా అబ్బాయికి బాగా కనిపిస్తుంది. ఇప్పుడు వాడు చదువుకుంటున్నాడు, రాస్తున్నాడు. ఎవరు తోడు లేకుండా ఇప్పుడు వాడే ఒంటరిగా బయటికి వెళ్ళి రాగలడు. స్కూలుకు కూడా వాడే ఒంటరిగా వెళ్ళొస్తున్నాడు. ఇప్పటికి 3 సంవత్సరాలైంది. మా అబ్బాయి కంటి సమస్య అలాంటిది లేదు, కళ్ళు బాగా కనిపిస్తున్నాయి, పిల్లలతో బాగా ఆడుకుంటున్నాడు. పుట్టినప్పటి నుంచి 11 సంవత్సరాలుగా కళ్ళు కనిపించిన మా అబ్బాయికి చూపు ఇచ్చినందుకు యేసు ప్రభుకు కోటి ధన్యవాదాలు. ఎంత గొప్ప అద్భుతమైన దేవుడు, ఎంత గొప్ప అద్భుతాన్ని ఆ కుటుంబానికి చేసి ఉన్నారు. వారిప్పుడు మన ముందుకొస్తారు, ఇక్కడే ఉన్నారు. మనం కూడా వాళ్ళని నేరుగా చూద్దాం. రండి. సంతోషంగా ఉంది మిమ్మల్ని నేరుగా కలవడం, చాలా సంతోషం. మీ అబ్బాయికి పుట్టినప్పటి నుంచి కళ్ళు కనిపించవా? అవునండి. మైక్ ఇవ్వండి. పుట్టినప్పటి నుంచే కనిపించదండి. అంటే మాకు అలాగా లోపం ఉందని 3వ క్లాస్ వాడు చదివేటప్పుడు తెలిసింది. స్కూల్లో ఏం చెప్పారంటే మీ అబ్బాయి సరిగ్గా రాయట్లేదు, వాడికి ఏమీ కనిపించట్లేదు అని చెప్పారు. మేము ఎంతో ట్రై చేసాం, వీడు ఆటకాయతనంగా ఉన్నందువల్ల అలా జరిగిందేమో అని. కానీ వీడికి నిజంగానే కళ్ళు కనిపించట్లేదు. అవునండి, అవును. ఎలా నీకు స్వస్థత లభించింది? యేసు ప్రభు నాకు స్వస్థతనిచ్చారు. ఇప్పుడు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి. బాగా ప్రార్థన చేశావా? అందరూ ప్రార్థించాం. మీ ఇంట్లో అమ్మ, నాన్న, తమ్ముడు అందరూ నీ మీద చేపెట్టి ప్రార్థన చేశారు. అందరూ ప్రార్థించాం. అప్పుడే కళ్ళద్దాలు తీసేద్దాం అనుకున్నా. కన్నీటితో సాక్ష్యం చెప్పావుగా. అంత వేదన ఏంటి? కళ్ళు కనిపించట్లేదన్న వెంటనే. కానీ యేసు ప్రభు చక్కగా చూపించారు. ఈ రోజున అన్నీ చేస్తున్నావు, బాగా చదువుకుంటున్నావు, బాగా ఆడుకుంటున్నావు. చూసారా, ఈ అబ్బాయికి ఇప్పుడు కూడా కంట్లో కన్నీళ్ళు వస్తున్నాయి. కానీ ఇది వేదనతో వచ్చే కన్నీళ్లు కాదు, ఆనంద కన్నీళ్లు. దేవుడు వీళ్ళ యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చారు. ఆనందంగా ఉన్నారా? అవునయ్యా. బిడ్డకి కళ్ళు కనిపించకపోతే ఎంత వేదన ఉంటుంది. సాక్ష్యాన్ని ఆయన తండ్రి చెప్పలేకపోతున్నాడు, అబ్బాయి చెప్పలేకపోతున్నాడు. యేసు క్షణంలోనే అద్భుతాన్ని చేసి ఇవాళ సాక్ష్యంగా ఇక్కడ నిలబెట్టారు. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఎంతో మంది ముందు మీరు దేవునికి సాక్ష్యంగా నిలబడ్డారు, అందువల్ల మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తారు. వెళ్ళండి. చూడండి, దేవుడు సర్వశక్తిగల దేవుడు. ఆయన చేయలేని కార్యము ఏదీ లేదు. ఇంకో సాక్ష్యాన్ని కూడా మనం చూడబోతున్నాం. 25 సంవత్సరాలుగా ఒక అలవాటుకి బానిసైన సహోదరుడు, తెన్కాశీకి చెందిన సహోదరుడు షాద్రాక్ డేనియల్ రాజా అనేది అతని పేరు. దేవుడు వారికి ఏం అద్భుతం చేశారు ఇప్పుడు మీరు ఆ వీడియోని చూడబోతున్నారు. వారు కూడా మన దగ్గరికి వచ్చారు. ఈ వీడియో తర్వాత వాళ్ళు మనతో మాట్లాడతారు. నా పేరు షాద్రాక్ డేనియల్ రాజా. తెన్కాశీ జిల్లా అడకెలం గ్రామంలో నేను ఉంటున్నాను. నాకు పెళ్ళయ్యి 2 పిల్లలు ఉన్నారు. నేను ఇప్పుడు సొంతంగా బిజినెస్ చేసుకుంటూ ఉన్నాను. నేను 25 ఏళ్లుగా తాగుడికి బానిసయ్యాను. నేను తాగకుండా ఉండలేను. ఉదయం నుంచి నేను 4 క్వార్టర్లు తాగుతాను. మా ఆయన తాగకుండా ఒక్కరోజు కూడా ఉండేవాళ్ళు కాదు. అసలు ఉదయాన్నే ఆయన లేటుగానే లెగుస్తారు. నేను మాట్లాడుతూనే ఉంటాను. ఆ టైం అయిన వెంటనే ఆయన అక్కడికి వెళ్ళాలనుకుంటారు. నేను ఎంత ఆపినా కూడా ఆయన నన్ను కొట్టి ఆయన అక్కడికి వెళ్ళిపోయేవారు. తాగేసి బయటకు వచ్చి ఫ్రెండ్స్తో చాలా జాలీగా ఉంటాను, బాగా ఎంజాయ్ చేస్తా. అదేలాగా బాగా ఆకలేస్తే ఇంటికి వస్తాను. ఇంట్లో మంచి ఆహారం లేకపోతే ఇంటికి వచ్చి ఇంట్లో భార్యతో గొడవ పడతా. తాగి వచ్చాక ఆయన అడిగేది నేను ఇస్తాను. కొన్ని సమయాల్లో నాకు కోపం వచ్చినప్పుడు ఏదో మాట్లాడతాను. అప్పుడే గొడవ వస్తూ నన్ను కొట్టి ఆ జుట్టు పట్టుకుని పీకి మెళ్ళో తాడు కూడా లాగి నన్ను తోసి చాలా దారుణంగా ఉంటుంది. ఏంట్రా ఈ జీవితం,
నా జీవితం ఎందుకు ఇలా ఉందనుకునేదాన్ని. మందు కొట్టడానికి నెలకి నాకు ఒక 15,000 కావాల్సి ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మా పెద్దబ్బాయి వచ్చి నాన్న తాగకుండా ఉండాలి, దేవుళ్ళలోకి తీసుకురావాలి అని చెప్పి ఆ బాటిల్లో ప్రార్థన నూనె వేసి మేము అక్కడ పెట్టాం. ఆయన అలాగే లేచి 2 గంటలకి లేచి అది తాగేసి అలా పడుకున్నారు. కానీ ఆయనకి ఎలాంటి మొత్తు లేదు. ఆయన ఉదయాన్నే లేచి మా అబ్బాయి దగ్గర, అమ్మ నువ్వు కలిసి ఏం కలిపారా, నాకు అసలు మొత్తే లేదు అలా అని వాడు కొట్టినప్పుడు భయపడి వాడు చెప్పేశాడు. ఆయన అలా చేశారు. ఆ తర్వాత నుండి ఆయన బండి తాళాన్ని ఆయన తల కిందే పెట్టుకుని పడుకునేవారు. ఎంత వెతికినా దొరకదు, అది మాకు ఇవ్వకుండా ఆయన దగ్గర జాగ్రత్తగా పెట్టుకుని పడుకునేవారు. ఇలా తాగుడు ఒకవైపు ఉన్న ఇంకొక చెడ్డ అలవాటు ఉండేది. అదేంటంటే అది పొగాకు. ఆ పొగాకుని నేను ఎప్పుడూ బొగ్గలో పెట్టుకొని ఉంటా. నా నోట్లో పొగాకు లేకుండా నేను ఉండలేను. నోరంతా కూడా పుండైపోయినా నోట్లో ఉంచకుండా ఉండలేను. అక్కడ ఒకవేళ పుండుగా ఉందంటే వేరే చోట్ల పెడతాను, నోట్లో పెట్టకుండా నేను అసలు ఉండలేను. అదేవిధంగా రాత్రిపూట పడుకునేటప్పుడు నోట్లో పెట్టుకొని పడుకుంటా. ఒకరోజు నేను ఆ పొగాకిని తీసి విసిరాను, చెత్తలో వేశాను. వెంటనే రాత్రి సమయంలో రుబ్బులను తీసుకుని నా కొడుకు మీద వేయడానికి వచ్చారు. ఇప్పుడు నాకు ఆ పొగాకు నువ్వు ఇవ్వలేదంటే పిల్లోడు తలపైన వేస్తాను, నా పిల్లల్ని చంపేస్తాను అని చెప్పారు. చెత్తలో అంతా వెతికి చాలా కష్టపడ్డాను. అప్పుడు దొరకలేదు. ఆయన సమాధానం పరచడానికి ఆయన కాళ్ళ మీద పడి క్షమించండి, తెలియకుండా చేశాను, ఇక మీదట నేను అలా చెయ్యను అని చెప్పి అలాగా ఆయన సమాధానం పరిచి ఆయన పడుకోబెట్టాను. నేను తాగడాపేయాలని నా భార్య నన్ను ఎన్నో ఆసుపత్రులకి తీసుకెళ్ళి అక్కడ మాత్రలు ఇప్పించింది. ఈ మందు వేసుకోండి మీకు సరి అయిపోతుంది అని చెప్పి మాత్రలు మందులు ఇచ్చేవారు. అవన్నీ నెలల కొద్దీ వేసుకున్నా. ఆ మాత్రలు వేసుకున్నాక మీరు తాగారంటే మీరు చచ్చిపోతారు, ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు. చెప్పినా కూడా సర్లే ఏం జరుగుద్దే చూద్దామని మాత్రలు వేసుకోవడం మానేద్దాం, ఒకరోజు వేసుకోకపోతే తాగొచ్చు కదా అని చెప్పి తాగేస్తాను. ఇలా ఉన్నప్పుడు 2024 నవంబర్ నెలలో 4వ తారీఖున ఉదయాన్నే ఆయన తాగడానికి వెళ్లారు. నాకు మనసు విరక్తి చెందింది. ఈ జీవితమే వద్దు, నేనేదైనా ఆత్మహత్య చేసేసుకుందామని అనిపించింది. అప్పుడు నా అబ్బాయిని స్కూల్కి పంపించేసి నేను రోడ్డు మీద అలా నడుచుకుంటూనే వెళ్తూ ఉన్నాను. వెళుతున్నప్పుడు నా మనసులో ఏదో శబ్దం మాట్లాడుతుంది. అది ప్రార్థన కొండకి రా, సంజా ప్రార్థన కొండ అని ఉంది, అక్కడికి రా, అలాగే చెప్పినట్టుంది. వెంటనే నేను బస్సు ఎక్కి వెళ్ళిపోయాను. ఆ చోటుకి వెళ్లి ప్రార్థన చేసినప్పుడు కన్నీటితో నా మనసు భారాన్ని దేవుడికి చెప్పినప్పుడు, మా ఆయన గురించి అన్ని విషయాలు చెప్పి దేవుడి దగ్గర ప్రార్థించినప్పుడు నాకు ఒక సమాధానం వచ్చింది. దేవుడు ఖచ్చితంగా మా ఆయన్ని తాకుతారు అని. మా ఆయన అలా తాగడం వల్ల ఎప్పుడూ నేను ఆయన దగ్గర కోపంగా ఉంటాను, ప్రేమగా ఉండను. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రార్థిద్దాం రండి కార్యక్రమంలో మోహన్ అన్ని వచ్చి తాగుడు భర్త దగ్గర మీరు ప్రేమగా ఉండండి, గొడవ పడద్దు, వాళ్ల కోసం ప్రార్థన చేయండి అని చెప్పారు. మీ భర్త తాగుబోతు అయ్యుండొచ్చు, దుర్మార్గుడు అయ్యుండొచ్చు, కానీ దేవుడు మీకిచ్చిన భర్త, ఆయన మీకు తల. భర్తని ప్రేమించండి. ఆయనేదో ఆ పాపంలో ఇరుక్కున్నాడు, కావాలని తాగుతారా? ఆ తాగుడు అలవాటుకి బానిసయ్యాడు, దానికి బానిస ఇప్పుడు వదలలేకపోతున్నాడు. ఆ పాపంలో అపవాది అతలాకుతలం చేస్తున్నాడు. మీరే ప్రార్థన చేయాలి, మీరే అతన్ని కాపాడుకోవాలి. ఆ ఆత్మ మీ ద్వారా రక్షింపబడాలని మీకు భర్తగా ఇచ్చారు. ఆ మాట వచ్చి నా గుండెని తాకింది. అప్పటి నుంచి నేను మా ఆయనతో గొడవ పడలేదు, ఆయనతో ప్రేమగా ఉంటాను, ఆయన ఏం అడిగినా అది చేసిస్తాను, ఆయన కోసం ప్రార్థించాను. అప్పటి నుంచి నాకు మార్పు తెలిసింది. ఈ విధంగా ఉన్నప్పుడు 2024వ సంవత్సరం నవంబర్ నెల 6వ తారీఖున నా భార్య నా పిల్లలు నాలుమావిడికి వెళ్ళి ప్రార్థన చేసి 2 రోజులు అక్కడ ఉండొద్దామని అడిగారు. నేను వచ్చాను. నాలుమావిడి దేవుని గూడానికి వచ్చినప్పుడు సలహా కేంద్రానికి నా భార్య నన్ను తీసుకెళ్ళింది. వాళ్ళు సలహాలు ఇచ్చారు. విడుదల కోసం ప్రార్థన చేయాలి అంటే మీరు మీ పాపాలని వదిలేయాలి, ఆ పాపాలని మీరు ఆ రూమ్లోకి వెళ్ళి అని ఒక రూమ్ ఇచ్చారు. చిన్న వయసు నుంచి మీకు తెలిసినంత వరకు ఎన్ని పాపాలు చేశారో అవన్నీ దేవుని వద్ద చెప్పేసి రండి అని చెప్పారు. నేను ఒంటరి ప్రార్థన చేసి బయటకు వచ్చాను. బయటకు వచ్చినప్పుడు పరిచారకులు నాకు ప్రార్థన చేశారు. ప్రార్థించినప్పుడు దేవుని శక్తి నా శరీరంలోకి దిగింది. నా శరీరంలోనికి ఒక చల్లటి ఆత్మ లోపలికి వెళ్ళింది. కానీ బయటేమో నా శరీరం హీట్గా ఉంది. కొత్త అనుభవాలు, ఏదో నాకే తెలియలేదు, ఏదో కొత్త అనుభవం బాగుండింది. అలా ప్రార్థించేటప్పుడే కింద పడిపోయాను.
కింద పడిన వెంటనే శరీరం నుంచి ఒక పెద్ద ఆత్మ, నల్లటి ఆత్మ, పందికొక్కులాగా ఉంది. అది నా శరీరం నుంచి, నా హృదయం నుంచి అది పోవడం నాకు తెలిసింది. ఆయన మొహం వచ్చి చాలా బ్రైట్ గా మెరుస్తూ ఉంది. ఇన్నాళ్ళు కళాహీనంగా ఉండేది, ఆ రోజు మాత్రం చాలా అందంగా మెరుస్తూ ఉంది. దేవుడు కాంతి పడితే ఎలా ఉంటుంది అలాగే ఉండింది. ప్రార్థన అయిపోయాక దేవుని గుడారం నుంచి బయటకు వచ్చినప్పుడు నాలో గొప్ప సంతోషం ఏర్పడింది. తాగాలి అన్న ఆలోచనే నాకు లేదు. ఆ పొగాకేమో నా బ్యాగ్లోనే ఉంది, అదేమో తీసి బయట పారేశాను. ఆ తర్వాత నా పిల్లల దగ్గర ఇక మీదట నాన్న ఇంకా పనులు చేయడరా అని చెప్పి ఆ రైల్వే గేట్ దగ్గరికి వెళ్ళి ఆ పొగాకుని కింద పడేసి వచ్చాను. ఈ రోజు వరకు ఆ తాగుడు అలవాటు గాని లేకపోతే ఈ పొగాకు వేసుకునే అలవాటు గాని నాకు ఆలోచనే రాలేదు. దేవుడు గుడారం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మాతో చాలా సంతోషంగా మాట్లాడారు. ఇన్ని రోజులు నేను జీవితాన్ని నాశనం చేసుకున్నానే అని ఫీలింగ్ తో మాట్లాడారు. తాగాలనే ఆలోచనే నాకు రాలేదు. ఒక క్రైస్తవుగా ఉండి నేనెందుకు ఇంత గొప్ప రక్షణని కోల్పోయాను అలా ఫీల్ అయ్యి మాట్లాడారు. ఇప్పుడు మా ఆయన తాగడం లేదు, పొగాకు తీసుకోవట్లేదు, ఎలాంటి చెడ్డ మాటలు మాట్లాడట్లేదు, మా మధ్య గొడవలు కూడా లేవు. నేను కోప్పడినా కూడా ఆయన సైలెంట్ గానే ఉన్నారు. పిల్లలతో ప్రేమగా ఉంటున్నారు. డైలీ కుటుంబ ప్రార్థన చేస్తున్నాం. మునుపు నేను ఉదయాన్నే 10 గంటలకే లేచేవాడిని. ఇప్పుడేమో దేవుని కృప వల్ల తెల్లవారు 4 గంటలకే దేవుడే వచ్చి నన్ను లేపేస్తున్నారు. మోహన్ అన్నయ్య చెప్పినట్టుగా ఉదయాన్నే నేను దేశం కోసం ప్రార్థన కూడా చేస్తున్నాను. అలాగే 25 ఏళ్లుగా తాగుడు అలవాటు నుండి, పొగాకు అలవాటు నుండి విడుదల ఇచ్చిన యేసు ప్రభువుకి కృతజ్ఞతలు. ఆ సాక్ష్యాన్ని వింటుంటే మనకే ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఆ కుటుంబంలో ఎంత సంతోషం ఉంటుంది. ఎన్ని వేదనలు అనుభవించారు. ఒకరు పాపానికి బానిసైనప్పుడు మొత్తం కుటుంబం బాధపడుతూ ఉంటుంది. అందులోంచి అతను విడుదలైన వెంటనే మొత్తం కుటుంబానికి సంతోషం. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. రండి బ్రదర్, మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సంవత్సరాలుగా బానిసగా ఉన్నారు? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలుగా తాగుడు అలవాటు. ఒక రోజుకి ఎన్ని బాటిల్ తాగుతారు? తాగకుండా ఉండలేను. ఒక రోజుకి 3 బాటిల్స్. 3 బాటిల్సా? ఇంకా ఎన్ని తాగుంటారో? ఇంకా అంటే 4 మించిపోతాను నేను. నెల వచ్చేటప్పటికి ఎంత ఖర్చు పెడతారు దానికి? ఒక నెలకి 15,000 దాకా ఖర్చు అవుతుంది. ఎలాగైనా 15,000 ఖర్చు అవుతుంది. ఎక్కువ డబ్బు ఇచ్చే తాగుతాను, ఎందుకంటే కంపు కొట్టకుండా ఉండాలని చెప్పి. ఖరీదైన సరికే తాగుతా. సరే, అవును. మీరు అందులోంచి విడుదల అంటే పొందడం, అందులో నోరు పెట్టి తాగను, కంపు వస్తుంది కదా అని చెప్పి నేను అలాగే టెక్నిక్ గా తాగారన్నమాట. తాగుతాను అలాగే పెట్టి. అవునండి, అలాగే తాగుతా. తాగడం మాత్రమే కాదు, ఇంట్లో కూడా గొడవ చేసేవారు. అవునండి, పొగాకు వేస్తాను. ఇది మీకు తప్పని తెలుసా తెలీదా? తెలుసు, కానీ నాకు ఈ దుర్మార్గం అలవాటు అయిపోయి ఇంకా ఇలాగే చేద్దామని. తెలుసండి. అంటే ఒక ఆత్మ వచ్చి నన్ను ఇలాగా. ఒక ఆత్మ? అవునండి, అది నన్ను వెంబడించేది. ఎంతో ప్రయత్నించిన, ట్రీట్మెంట్ తీసుకున్నా కుదరలేదు. అవునండి, అవును. సరే, ఎలా విడుదల పొందారు? విడుదలేమో నాల్మావడి గూడారానికి వచ్చాను. ఇక్కడ సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు ఇచ్చాక నా గురించి ప్రార్థన చేశారండి, అప్పగించానండి. ఆత్మ బయటికి పోవాలి అని. అవునండి, దేవుడు నాకు విడుదల ఇచ్చారండి. అయినా విడుదల దొరికినా కూడా నాకు 82 రోజులుగా భయంకరమైన పోరాటం ఉందండి. నేనేమో రక్షణ ఎలా కాపాడుకోవాలి అనే బుక్ని నేను మళ్ళీ చదువుతూ వచ్చానండి. అందులో ఉన్న వచనాలని నేను చదివిన తర్వాత ఇప్పుడు నాకేమో ఎలా ఉందంటే పూర్తిగా మారిపోయినట్టుగా నాకు అనిపిస్తుందండి. ఇప్పుడు 82 రోజులు అయ్యింది. అవునండి, 82 రోజులు అయ్యాయి. పోయిన సమస్య ఇంకా రాలేదు. చిన్న పరలోకంగా మారిందండి. ఆమేన్, ఆమేన్. చూడండి, ఎంత సంతోషమైన ఒక కార్యము. చాలా మందితో యెహోవా ఈ సాక్ష్యంతో మాట్లాడుతున్నారు. ఎన్నో కార్యాలు చూడండి. భర్త అటువంటి భయంకరమైన పాపానికి బానిసైపోయాడు. జీవితం శూన్యమైపోయి ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించారు. కానీ దేవుని వాక్యానికి లోబడ్డారు. ప్రార్థన చేయి, ప్రార్థనా కొండకు వెళ్లి ప్రార్థన చేయి. వెంటనే వెళ్లి ప్రార్థన చేశారు. పరిచారికులు చెప్పే విధంగా భర్తను ప్రేమించండి, భర్త కోసం ప్రార్థన చెయ్యండి. అదే విధంగా యెహోవా మాటను ఆమె విన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా దేవుడిచ్చిన సలహాని విన్నారు. దేవుడు అదంతా చూసి అద్భుతమైన విడుదల ఇచ్చి ఇక్కడ సాక్ష్యంగా నిలిపారు. ఎటువంటి వారినైనా మార్చడానికి యేసు శక్తి గలవారుగా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని చూసే మీరు కూడా ఎన్నో సంవత్సరాలుగా తాగుడికి బానిసై వేదన పడుతూ ఉన్నారా? మిమ్మల్నే మీరు నిందించుకుంటూ ఉన్నారా? సమస్య మీ మీద లేదు, సమస్య మీది కాదు. ఒక ఆత్మ, దుష్ట ఆత్మ
ఆ ఆత్మ బయటికి పోయిందంటే మీరు విడుదల పొందుతారు. మీరు ఈ సహోదరుడిలాగా ప్రతిరోజు గంటసేపు ప్రార్థించేలాగా మారిపోతారు. దేవుడు చెయ్యలేని కార్యమంటూ ఏదీ లేదు. ఈరోజు మీకోసం ప్రార్థించేటప్పుడు మీరు కలిసి ప్రార్థన చేయండి. ఈరోజే మీరు అద్భుత విడుదలను పొందుతారు. ఓకేనండి, గాడ్ బ్లెస్ యూ. చివరిగా ఒక సాక్ష్యాన్ని మనం వీడియోలో చూడబోతున్నాం. ఈరోడు జిల్లా నుంచి సహోదరి సత్య ఆమె చెప్పే సాక్ష్యం 2022 సంవత్సరం విడుదల గూడారంలో ఆమె వచ్చినప్పుడు ఆమెకు దేవుడు ఒక అద్భుతాన్ని చేశారు. ఆ సాక్ష్యాన్ని వీడియోలో చూడండి. ఆ తరువాత ఆమె మన ముందుకు వస్తారు. నా పేరు సత్య. మా ఆయన డ్రైవర్గా ఉన్నారు. ఈరోడు జిల్లా గోపిచెట్టిపాలెంలో ఉన్నాం. నేను యేసు తెలియని కుటుంబం నుంచి వచ్చిన దాన్ని. పెళ్ళయి 17 సంవత్సరాలుగా పిల్లలు లేకుండా చాలా కష్టపడ్డాను. ఎందుకు ఇలా ఉన్నావు, పిల్లలు లేరని అది ఇదని చెప్పి చాలా మాట్లాడేవారు. నన్ను చాలా కష్టపెట్టారు. నా ముందు నా వెనకాల కూడా మాట్లాడతారు, ఈమె ఇలా ఉంది అని. మనం ఎవరి ముందు వెళ్ళినా కూడా ఈ అమ్మాయి మన ముందు వచ్చిందే అని, ఇలా ఉందని చెప్పి తిడుతూనే మాట్లాడేవారు. వీడు వేస్ట్ గాడు, వీడికి అసలు పిల్లలు లేరు, వీడు జీవించడం వేస్ట్, అసలు ఇంకొద్ది రోజుల్లో వీడు చచ్చిపోతాడని మాట్లాడతారు. అప్పుడు నాకు చాలా వేదన అనిపించేది. పిల్లలు లేనందువల్ల చాలా మంది డాక్టర్ని కలవడానికి వెళ్ళాను. ఏ డాక్టర్ కూడా మీకు పిల్లలు పుడతారా లేదా అని వాళ్ళు సరిగ్గానే చెప్పలేదు. దాదాపు 2 లక్షల పైనే మేము ఖర్చు పెట్టాము. ఆయన చేసినా కూడా మాకు పిల్లలే లేరు. సరే అని చెప్పి మేము అది ఆపేశాం. తర్వాత హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళలేదు. పిల్లల కోసం ఎన్నో గుళ్ళు తిరిగి నేను పరిహారం చేశాను. పిల్లలు లేరని మాల కూడా వేసుకున్నాను. ప్రతి సంవత్సరం పొంగలు పెట్టి బలి ఇచ్చి ఎన్ని పరిహారాలు చేశామండి. అలాగే అయ్యప్ప గుడికి ఒక 8 సంవత్సరాలు మాలేసుకొని ఆ విధంగా అయ్యప్పని గుడికి కూడా వెళ్ళాను. వ్రతం కూడా ఉండి వెళ్ళేవాడినండి. అలా ఉన్నా నాకు అసలు ప్రయోజనమే లేదు. రాత్రుల్లో పిల్లలు లేరని చెప్పి ఎప్పుడు ఏడుస్తూనే ఉండేదాన్ని, ఆలోచిస్తూ ఏడుస్తూనే ఉండేదాన్ని. ఆ సమయంలో ఒక అక్క వచ్చి యేసు ప్రభుని మొక్కు అని ఆ అక్క చెప్పారు. చెప్పిన తర్వాత మేము కూడా యేసు ప్రభుని అంగీకరించి చర్చికి వెళ్ళడం మొదలు పెట్టాము. చర్చిలో ఏమో ఈ పిల్లల రోజు అని చెప్పి ఒకరోజు ప్రార్థన చేస్తారు. ఆ సమయంలో నాకు అందరు పిల్లలు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తూ ఉంటే నాకేమో ఎలా ఉంటుందంటే మన పిల్ల కూడా వచ్చి ఇలా డాడీ అంటే ఎంత బాగుంది అలా అనిపించేది నాకు. అప్పుడేమో నేను చర్చికి బయటకు వచ్చి ఏడ్చేవాడినండి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా టైంలో ప్రార్థిద్దాం రండి కార్యక్రమం మేము చూసాము. మోహన్ సి అయ్య మాట్లాడినప్పుడు మా మనసుకు ఓదార్పుగా ఉంటుంది. మేము చూస్తున్నప్పుడు అయ్య వచ్చి 2022లో విడుదల ప్రార్థన పెట్టారు అని చెప్పి మేము దాన్ని చూడ్డానికి 4 మావిడి వెళ్ళాం. 3 రోజులు నేను మా ఆయన ఆ ప్రార్థనలో కలుసుకుని అప్పగించి ప్రార్థన చేశాం. అందులో ఒకరోజు మోహన్ అన్ని వచ్చి పిల్లలు లేనివారు ముందుకొచ్చి ప్రార్థన చెయ్యండి అలా అని పిలిచారు. నజరేయుడగు యేసుక్రీస్తు నామమున వారి గర్భసంచిలో మీ శక్తి దిగును గాక. రక్తస్రావము గల వ్యాధులు యేసు నామమున తొలగిపోవాలి. వీరి గర్భాలను ఆశీర్వదించండి. యేసు నామమున ఆశీర్వదించండి. ఒక బిడ్డను ఎత్తుకునే విధంగా యెహోవా వీరి నిందను మార్చారు, శాపాన్ని మార్చారు అని మిమ్మల్ని స్తుతించే విధంగా ఖచ్చితంగా వీరిని ఆశీర్వదించండి దేవుడా. ఈ పిల్లల్ని ఆశీర్వదించండి దేవుడా, ఆశీర్వదించాలి దేవుడా. ఒక బిడ్డను వారికిచ్చి వారినందరినీ ఆనందింపజేసేదరు గాక. చాలా సంవత్సరాలు ఆ పిల్లలు లేకుండా చాలా బాధతో ఉన్నామే. దేవుడా మాకు ఈ సంవత్సరంలోనే, తర్వాత సంవత్సరం మేము ఇక్కడికి వచ్చేటప్పుడు పిల్లలతో వచ్చి సాక్ష్యం చెప్పాలి అలా అని చెప్పి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన అయిన తర్వాత నాకు అంత సంతోషంగా అనిపించింది. ఆ సంతోషంతోనే ఇంటికొచ్చి చాలా సంతోషపడ్డాను. నాకు భారమే తగ్గినట్టు అనిపించింది. ఆ తర్వాత ఆ సంవత్సరంలోనే 2023లో జనవరి నెలలో హఠాత్తుగా ఆ టెస్ట్ కొని చేసుకున్నప్పుడు ఆ 2 కోడ్ వచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను తల్లి అవ్వబోతున్నామనే అని చాలా సంతోషంగా అనిపించింది. అప్పుడు దేవుడిని కన్నీటితో ప్రార్థించాను. అంతలా నేను సంతోషంగా ఉన్నాను. 2023లో సెప్టెంబర్ నెలలో 27వ తేదీన నాకు ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయిని నేను చేతులతో తీసుకున్నప్పుడు చాలా సంతోషపడ్డాను. నాకంటూ ఒక బిడ్డ పుట్టింది, యేసు ప్రభు నాకు ఇచ్చిన బిడ్డ అని
అలా అని నేను చాలా సంతోషపడ్డాను. నేను గంటకోసారి మా అబ్బాయిని నేను చూసుకోవాలండి. అది చూసుకొని నేను సంతోషిస్తూ ఉంటానండి. వాడేమో ఆడుకుంటూ ఉంటే నేను ఆనందంగా సంతోషంగా ఉంటానండి. మా అబ్బాయిని తీసుకుని ఎక్కడికైనా ఏ విశేషానికైనా సంతోషంగా వెళ్ళి నేను వస్తాను. పదిహేడు సంవత్సరాల తర్వాత నాకు అందమైన అబ్బాయిని ఇచ్చినందుకు యేసు ప్రభుకు కోటి ధన్యవాదాలు. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నామయ్యా. మీ మొహం చూస్తుంటేనే తెలుస్తుంది. అవునయ్యా. 17 సంవత్సరాలు పిల్లలు లేకుండా అవునయ్యా. కష్టపడ్డారు. అవును అవమానాలు, నిందలు. అవునయ్యా. ఎలా మీకు ప్రార్థిద్దాం రండి కార్యక్రమం తెలుసు? అయ్యా, కరోనా టైం నుంచి మాకు ఈ అయ్యగారు చెప్పి ఎవరైనా చెప్పారా మీకు? లేదండి, మేము టీవీలోనే చూసామండి. టీవీలోనే చూసారన్నమాట. ఈ కార్యక్రమం వస్తుందని మాకు తెలుసండి. అందువల్ల టీవీని చూసి మేము ప్రార్థన చేయడం ప్రారంభించాం. ఆ తర్వాత నాలుమావిడికి వచ్చామండి. అక్కడ ప్రార్థన చేశారన్నమాట. అవునండి, అక్కడికి వచ్చి ప్రార్థన చేశాకే మాకు ఈ బిడ్డ పుట్టాడండి. మా ఊరి నుంచి బస్ ఎక్కి ఇక్కడికి వచ్చేస్తాం. అప్పుడే మొదటిసారి వచ్చారా? అవునండి, అప్పుడే మొదటిసారి వచ్చామండి. అవేళే మీకు తెలిసిపోయిందన్నమాట. తెలిసిపోయిందండి. మీరు ఎలా అయితే అనుకున్నారో అదే విధంగానే యెహోవా మీకు ఒక సంవత్సరంలో బిడ్డనిచ్చేశారు. అవునండి, ఇచ్చారు. ఇంత త్వరగా బిడ్డ పుడుతుందని మేము ఊహించలేదండి. మాకు చాలా సంతోషం, ఆమేన్. చాలా ఆనందంగా ఉన్నాం. చూసారా ఎంత గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశారో. వీళ్ళు క్రైస్తవులు కాదు, క్రైస్తవులు కాని కుటుంబానికి చెందినవారు. ఎన్నో గుళ్ళకు వెళ్ళారు, ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు, అయినా అద్భుతం జరగలేదు. కానీ యేసుని విశ్వసించి కన్నీటితో పరిచారకుడు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుడు అప్పుడే వాళ్ళ దుఃఖాన్ని చూశారు. తక్కువ కాలంలోనే ఒక బిడ్డను ఇచ్చి ఈరోజు మన ముందు సాక్ష్యంగా నిలిపారు. అదే విధంగా మీరు చాలా కాలం వేచి ఉండి నీరసించిపోయారా? కలత చెందకండి, మీకు అద్భుతం చేస్తారు. యేసు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతారు. ఇప్పుడు మనము యెహోవా సువార్తలోనికి వెళదాము. మన సహోదరులు యెహోవా వాక్యాన్ని ప్రసంగిస్తారు. రక్షకుడు యెహోవాకు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈ అద్భుత మహోత్సవము మీకోసం. ఎందుకంటే మీకొక అద్భుతము కావాలి. మీ కన్నీరు తొడవబడుటకు, మీ నిందలు మారుటకు, మీ వేదనలు తొలగుటకు మీకొక అద్భుతము కావాలి. ఏదో ఒక కార్యము మీ మనసుని బాధపెడుతూ ఉంది. ఈ రోజైనా ఒక అద్భుతాన్ని యేసు చెయ్యరా అని చెప్పి ఇప్పుడు మీరు విశ్వాసముతో వేచి ఉన్నారు. యేసు మీ మీద మిక్కిలి ప్రేమ ఆప్యాయత గల దేవుడు. ఆయన వ్యాధిగ్రస్తులను చూసిన వెంటనే ఎందుకు అద్భుతం చేశారో తెలుసా? నాకు శక్తి ఉంది చూడండి, నా శక్తిని వెల్లడించి చూపిస్తాను చూడండి. ఆ విధంగా యేసు ఒక అద్భుతము కూడా చెయ్యలేదు. ఆయన అద్భుతం చెయ్యడానికి ముఖ్యమైన కారణము జనం కోసం నేను పరితపిస్తున్నాను అని చెప్పారు. ఈ జనం నీరసించిపోయినవారుగా, చెదిరిపోయినవారుగా ఉన్నారే, వేదనతో ఉన్నారే. నేను సృష్టించిన నా ప్రజలు, వారి కోసం నేను పరితపిస్తున్నాను అని కనికరపడి ఆయన అద్భుతాలు చేశారు. జనం పడే వేదనను చూసి కనికరపడే ఒకే దేవుడు. మీరు పడే వేదన, దుఃఖము, కష్టాలను చూసి కనికరపడి ఈ అద్భుత మహోత్సవం అనే ఒక కార్యక్రమాన్ని జరిపించి ప్రజల కోసం నువ్వు ప్రార్థన చెయ్యని చెప్పి నాకు ఆజ్ఞాపించారు. నేను ఎలా అద్భుతం చెయ్యగలను? నేను ఎలా మనిషినే కదా. ఆయన అద్భుతం చేయడం తీర్మానించుకొని నువ్వు ఈ ప్రజల కోసం ప్రార్థన చెయ్యి, నేను అద్భుతం చేస్తాను అని అనేక అద్భుతాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి అద్భుతమైన సాక్ష్యాలు చెప్పారు చూడండి. నాకు అద్భుతానికి సంబంధము లేదు, కాని యేసుకి అద్భుతానికి సంబంధం ఉంది. ఆయనే అద్భుతము చేయువారు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ మీరున్న చోటుకి వచ్చారు. మీ ఇంట్లో మీరు ఉన్న చోట, ఒకవేళ ఆసుపత్రిలో ఉండవచ్చు, మరణ పడకలో ఎవరినో పక్కన పెట్టుకుని కన్నీటితో ఉండవచ్చు. దేవుడు వచ్చి మీ మీద ఉన్న ప్రేమ వల్ల ఈరోజు మిమ్మల్ని కలుస్తున్నారు. మనం ప్రార్థించడానికి ముందు
దేవుడు యేసుక్రీస్తు యొక్క వాక్యాలను, ఆయన యొక్క శక్తి గురించి ధ్యానం చేసి మనం ప్రార్థించబోతున్నాము. లేఖన పుస్తకంలో మనం వరుసగా ధ్యానిస్తూ వస్తున్నాము. యేసు ఎటువంటి వారు? లూకా 19వ అధ్యాయము 3వ వచనములో యేసు ఎటువంటి వారో చూడ్డానికి జక్కయ్య అనే ఒక మనిషి ఎదురుచూశాడు అని రాయబడి ఉంది. యేసు గురించి అనేకమైనవి విన్నాడు. ఈ యేసుని నేనే చూడాలి, ఆయన ఎటువంటి వారో చూడాలని ఎంతో ఆశతో ఉన్నాడు. యేసు అతనికి ప్రత్యక్షమైన సంఘటననే వ్రాయబడి ఉంది. ఆయన ఎటువంటి వారు అని మనం వరుసగా ధ్యానిస్తూ వస్తున్నాము. ఆయన ప్రేమ గలవారు, కనికరము గలవారు, దయగలవారు, ఆయన శక్తి గలవారు, ఆయన అద్భుతాలను చేయువారు, ఆయన విడుదల ఇచ్చువారు. ఇలా ఆయన గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాము. ఈ రోజున ఈ యేసు ఎటువంటి వారు? ఆయనే ఒక కార్యము చెబుతున్నారు. పరిశుద్ధుడు మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 18వ వచనములో యేసు తన శిష్యులతో మాట్లాడేటప్పుడు చెబుతున్నారు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఆయన సర్వ అధికారములు గల దేవుడు. ఆయన ఏమైనా చెయ్యగలరు. ఏ అద్భుతమైన మనిషి కోసము చేసి అతని దుఃఖాన్ని సంతోషంగా మార్చగలరు. ఇది నా వల్ల కాదు, నువ్వక్కడికి వెళ్ళు అని చెప్పే దేవుడు కాదు. ఇది నేను చెయ్యదగిన కార్యము కాదు, నువ్వక్కడికి వెళ్ళి అడిగితే జరగొచ్చేమో అలా చెప్పే దేవుడు కాదు. ఆయన సర్వం చేసే శక్తి గలవారు, అధికారం గలవారు. సకల కార్యములు చేయుటకు ఆయనకు అధికారముంది. ఏంటా అధికారం? ఆయన అధికారాలు ఏంటి? ఆ అధికారాల వల్ల నాకు ప్రయోజనమేముంది? ఆయన అధికారం గలవారుగా ఉన్నందువల్ల మనుషులైనా మనకేంటి ప్రయోజనం? అదే ముఖ్యము. ఆయన మనుషుల కోసమే కదా ఈ లోకానికి మనిషిగా వచ్చి మరణించి జీవంతో లేచి మరణాన్ని జయించి అపవాదిని జయించి అన్ని అధికారాలు నాకున్నాయని చెప్పారు. భూమిలో సకల అధికారములు ఉన్నాయి ఆయనకు. ఆయన అధికారాలు ఏంటి? కొన్ని కార్యాలను వేగంగా, కొన్ని వచనాలను మీకు చూపించి ప్రార్థించబోతున్నాము. ముందుగా పరిశుద్ధుడు మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 6వ వచనంలో యేసు ఒక కార్యము చెబుతున్నారు. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని, యేసుకి ఉన్న గొప్ప అధికారము పాపాన్ని క్షమించే అధికారము. యేసు వద్దకు ఒక వ్యాధిగ్రస్తుని తీసుకొచ్చారు. వాడి వ్యాధికి కారణం వాడి పాపమే అని యేసు తెలుసుకున్నారు. కాబట్టి వాడు క్షమాపణ పొందితేనే స్వస్థత పొందగలడు. అందువల్ల నీ పాపము క్షమించబడింది కుమారా అని చెప్పారు. వాడి పాపాన్ని తెలుసుకొని హృదయంలో మారుమనసు పొందినందువల్ల వాడు స్వస్థత పొందాడు. అక్కడ ఉన్న మత పెద్దలు వెంటనే అనుకున్నారు, పాపాన్ని క్షమించడానికి ఇతను ఎవరు? ఆ విధంగా అక్కడ ఉన్నవారు యేసుని హేళన చేశారు, తిట్టారు. అది ఎలా ఇతను పాపాన్ని క్షమించగలడు అన్నారు. అప్పుడే యేసు చెప్పారు, భూమి మీద పాపాలను క్షమించడానికి మనుష్య కుమారుడగు నాకు అంటే యేసు అగు నాకు అధికారము ఉంది. ఈ ప్రపంచంలో మనిషి పాపాన్ని క్షమించడానికి అధికారము పొందిన ఒకే ఒక్కరు యేసు మాత్రమే. అదే ఎలా చెప్పగలము? పాపాన్ని క్షమించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా. పాపం కోసం పరిహారాలు ఉన్నాయి, పాపం కోసం చేసేటటువంటి ఎన్నో కార్యాలు ఉన్నాయి. దాని ద్వారా పాపం క్షమించబడుతుందిగా? లేదు. మీరు వివరంగా అర్థం చేసుకోవడానికి కొన్ని కార్యాలను నేను మీకు చెబుతాను, చూడండి. కొద్ది సంవత్సరాల క్రితము ఇండియా టుడే పత్రిక ఆంగ్లంలో వచ్చేది కదా. కొద్ది రోజులు మన భాషలో వచ్చింది, కానీ ఇప్పుడు రావట్లేదు, ఆంగ్లంలో వచ్చింది కదా. ఆ పత్రికలో కొద్ది సంవత్సరాల క్రితం ఒక ఫోటో వేసి న్యూస్ రాశారు. ఆ ఫోటో ఏంటంటే, ఒక వ్యక్తి తన కుడి చేతిని ఇలా ఎత్తుకుని నిలబడి ఉన్నాడు. కుడి చేతిని ఇలా ఎత్తుకుని నిలబడ్డాడు. అది చూసిన తర్వాత ఏంట్రా ఇది, ఇతను చెయ్యి ఎత్తుకుని నిలబడ్డాడు, వార్త ఏంటి అని చదివాను. ఆయన కుడి చేతిని 10 సంవత్సరాలుగా అలా ఎత్తుకుని నిలబడ్డాడట.
10 సంవత్సరాలకు పైనే కుడి చేతిని అలా ఎత్తి పెట్టుకున్నందువల్ల ఇప్పుడు ఈ చెయ్యిని వంచలేకపోతున్నాడు. అలాగే ఉండిపోయింది కర్రలాగా. పడుకునేటప్పుడు అలాగే పడుకుంటాడు, అలాగే లేస్తాడు. నడిచేటప్పుడు కుడి చేతిని ఎత్తుకొని నడుస్తాడు. ఈ విధంగానే అతని జీవితము. కూర్చున్నప్పుడు కుడి చేతిని ఎత్తుకొని కూర్చుంటాడు. అతనికి సహాయం చేయడానికి 3-4 పనివారు, బాగా ధనవంతుడిలా ఉన్నాడు. మరి ఇలాగే చేయి పెట్టుకుని ఎలా కష్టం కదా. అందువల్ల ఒక చెట్టు మీద తాడు కట్టి ఆ తాడుని పట్టుకుని అలా ఉంటాడు. ఆ చెయ్యి బ్యాలెన్స్గా ఉండడాని కోసం వారు కొన్ని కార్యాలు చేస్తుంటారు. ఆ పనివారందరూ అతనికి కావలసిన సేవలు చేస్తారు. ఎందుకు 10 సంవత్సరాలుగా కుడి చేతిని ఎత్తుకుని ఉండాలి? విషయమేంటని నేను చదివాను. ఆ న్యూస్లో కూడా రాశారు. అతను ఉత్తర ఇండియాకి చెందిన ధనవంతుడు. ఆయన ఈ కుడి చేత్తో ఒక పాపం చేశాడట. ఒక పాపం చేశాడు, అది ఏంటో చెప్పలేదు. ఒక పాపం చేశాడు, అది మనసాక్షిని బాధపెట్టింది. అయితే నా పాపం క్షమించబడాలి. నా కుడి చేత్తో చేసిన పాపము నాకు క్షమించబడాలి. క్షమాభిక్షని వెతికాడు. క్షమాభిక్షను ఇష్టపడ్డాడు. దానికోసం తన కుడి చేతిని బాధ పెట్టుకోవాలని అతనే కుడి చేతిని ఎత్తుకుని నడవడం ప్రారంభించాడు. ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి వెళ్ళాడు. ఒక్కొక్క నదిలో మునిగిలేస్తే పాపం క్షమించబడుతుందని, కొలనులో మునిగి తేలితే పాపం క్షమించబడుతుందని, ఇక్కడికి వెళితే పాపం క్షమించబడుతుందని ఇతని కొందరు చెప్పారు. అందువల్ల పనివారిని తోడుగా పెట్టుకుని ప్రతి చోటుకి వెళ్ళాడు. 10 సంవత్సరాలుగా ఈ క్షమాభిక్ష కోసం తిరిగి తిరిగి పరిహారము చేస్తూ ఉన్నాడు. అయినను ఈ పాపం క్షమించబడింది అన్న ధీమా అతనికి రాలేదు. ఆ పాపపు భారము ఒకవైపు, శరీరాన్ని బాధ పెట్టుకోవడం ఒకవైపు అలాగే తిరుగుతున్నాడు. విషయమేంటి? అతను క్షమాభిక్షని ఇష్టపడ్డాడు. క్షమాభిక్ష కోసం పలు పరిహారాలు చేశాడు. క్షమాభిక్ష పొందిన నిశ్చయత, సంతోషము అతనికి రాలేదు. ఇప్పుడు అతని శరీరం దెబ్బతింది, అయినా తిరుగుతూనే ఉన్నాడు. అదే ఆ వార్త. అప్పుడు ఆయన భక్తిగానే క్షమాభిక్షను వెతికాడు. ఆ సంతోషాన్ని పొందలేదే. ఒకటి తెలుసుకోండి, మనుషులందరూ కూడా క్షమాభిక్ష పొందాలని ఇష్టపడుతున్నారు, ఆశపడుతున్నారు. దానికోసం పరిహారమనే పలు కార్యాలు చేస్తున్నారు, డబ్బుని ఖర్చు పెడుతున్నారు. కాని పాపాన్ని క్షమించడానికి అధికారము పొందినవారు ఒకే ఒకరు ప్రపంచంలో యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఆయనొక్కరే పాపం కోసం పరిహారము చేశారు. పరిహారము చెయ్యని ఒకరు పాపాన్ని ఎలా క్షమించగలరు? లేఖన పుస్తకంలో 1 పేతురు 2:24 చదివేటప్పుడు, యేసుక్రీస్తు మన పాపాలను క్షమించడానికి మన అక్రమాలను తన శరీరం మీద సిలువలో ఆయన మోశారు. మన పాపాన్ని తన మీద మోసుకొని ఆ శిక్ష కోసం సిలువలో మరణించడానికి ఆయన అప్పగించారు. ఆయనే మనిషి పాపాన్ని తన మీద వేసుకొని బలి అయ్యి పరిహారాన్ని ఏర్పరిచారు. ఇందులో ముఖ్యమైన కార్యాన్ని మీరు గమనించాలి. యేసు పాపాన్ని క్షమిస్తున్నారు అంటే దానికి పరిహారాన్ని చేశారు. పాపం చేసే మనిషి ఇంకొకరి పాపాన్ని క్షమించలేరు, క్షమాభిక్షని ఇవ్వలేరు. మనందరం పాపములో పుట్టి పాపములో పెరుగుతున్నాము. నా తల్లి నన్ను పాపంలో గర్భము ధరించింది అని ఒక భక్తుడు చెప్పే విధముగా అందరిలోనూ పాపపు గుణము, పాపపు స్వభావము పుట్టుకతోనే ఉంది. అది తరతరాలుగా వెంబడిస్తూ ఉంది. ఆ విధంగా ప్రపంచంలో పుట్టిన ఏ వ్యక్తి మనిషి యొక్క పాపాన్ని క్షమించలేరు, విమోచించలేరు. ఒక పరిశుద్ధమైన వారు వచ్చి పాపానికి పరిహారము చేసి ముగిస్తేనే పాపాన్ని క్షమించగలము. ఈ ప్రపంచంలో అలా ఎవరూ లేనందువలన చూడకూడని ఆ దేవుడే మానవవతారముతో వచ్చారు, యేసుగా వచ్చారు. కాని ఆయన పుట్టుక పరిశుద్ధముగా ఉండాలి. అందువల్లే స్త్రీ యొక్క విత్తనమని పిలువబడ్డారు. మగతోడు లేకుండా పరిశుద్ధాత్మైన వారి చేత ఆయన కన్య మరియ వద్ద ఉత్పత్తి అయ్యి ఆయన మానవ అవతారంలో పుట్టారు. పుట్టుక పరిశుద్ధము. ఆయన జీవితమంతా పరిశుద్ధము. 33.5 సంవత్సరాల కాలము పరిశుద్ధముగా జీవించి
ఒక పరిశుద్ధమైన జీవితంగా జీవించి ఆయన పరిశుద్ధ రక్తాన్ని సిలువలో చిందించడానికి అర్పించారు మన కోసము. సిలువలో చేతులకి కాళ్ళకి మేకులు కొట్టబడి రక్తము చిందించి మరణించి క్షమాభిక్షని ఏర్పరిచారు, పరిహారాన్ని ఏర్పరిచారు. ఆయనే పాపానికి పరిహారి. లేఖనం చెబుతోంది ఆయనే పరిహారి అని చెబుతోంది. ఆయనే ఒక మనిషి పాపాన్ని క్షమించగలరు, ఎందుకంటే నా పాపాన్ని మోసినవారాయన. ఈ ప్రపంచంలోని పాపాలను మోసే అటువంటి దేవుని గొర్రెపిల్ల అని లేఖనం ఆయన గురించి చెబుతోంది. అందుకే లోక రక్షకుడని ఆయన్ని పిలుస్తూ ఉన్నారు. ఒక ప్రత్యేకమైన ప్రజలకు, ఒక ప్రత్యేకమైన దేశంలోని ప్రజలకు, ప్రత్యేకమైన ఒక భాష మాట్లాడే వారికి మాత్రమే ఆయన దేవుడు కాదు, మొత్తం ప్రపంచానికి ఆయన దేవుడు. మొత్తం ప్రపంచంలోని పాపాలను తన మీద మోసుకొని ఆయన సిలువలో మరణించి జీవముతో లేచారు, పాపం కోసం పరిహారము చేశారు. అందువల్లే ఆయన క్షమించగలరు. అది ఎలా అని కాస్త వివరంగా నేను చెబుతాను. ఉదాహరణకి, ఒక మనిషి హత్య చేశాడు. న్యాయస్థానంలో వాడు హంతకుడుగా నిలబెట్టబడి విచారణ జరుగుతుంది. వాడు హత్య చేశాడు అని చెప్పి శిక్షించబోతున్నారు. అప్పుడు వాడి అన్నయ్య చూస్తూ ఉన్నాడు. వాడు వెళ్ళి తన సహోదరుడి కోసం జడ్జి వద్ద ప్రాధేయపడి, అయ్యా, నా సహోదరుడే తెలియకుండా ఈ పాపం చేశాడు, వాడికిచ్చే శిక్షని నాకు ఇవ్వండి, వాడిని విడుదల చెయ్యండి అలా అని చెప్తే న్యాయస్థానం విడుదల చేస్తుందా? ఆలోచించండి. వాడే పాపం చేశాడు, వాడు నా సహోదరుడు, నేను వాడికి అన్నయ్యని, వాడికి బదులుగా నాకు శిక్ష ఇవ్వండి, వాడు చేసింది తప్పే, పాపమే, ఆ పాపానికి తగిన శిక్షను నాకు ఇవ్వండి, నేను స్వీకరిస్తాను అలా చెబితే ఏ న్యాయస్థానం కూడా అంగీకరించదు, అలా ఇవ్వరు. కాని ఒకటి చేస్తే జరుగుద్ది. ఏం చేస్తే? వీడు వెళ్ళి చేసిన నిందను, చేసిన హత్యను వీడు స్వీకరించాలి. నేనే చేశాను, వాడు చెయ్యలేదు, ఈ పాపాన్ని, ఈ హత్య చేసింది నేనే అని వాడిని అర్పించుకొని, హంతకుడిగా తనను అర్పించుకొని ఆ హత్య నిందని, హంతకుడు అనే ఆ పాపపు నిందను మోసుకొని అలా చెబితే న్యాయస్థానము ఆలోచిస్తుంది. ఆలోచించి అది నిరూపించబడితే వీడిని విడుదల చేసి వీడు హంతకుడు అని తీర్పు ఇస్తారు. అయితే యేసుక్రీస్తు సిలువలో ఎలా మరణించారు? మోహన్ లాసరస్ పాపం చేశాడు, వాడే పాపం చేశాడు, శిక్ష నాకు ఇవ్వండి, వీళ్ళందరూ చేసిన పాపానికి శిక్ష నాకు ఇవ్వండి, వాళ్ళని క్షమించండి, వదిలెయ్యండి, ఆ విధంగా యేసు చెప్పలేదు. వారి పాపపు నిందను మోశారు. ఆ పాపాన్ని నేను చేశాను అని తనను పాపముగా చేసుకున్నారు. దీన్ని లేఖన పుస్తకంలో 2 కొరింథీయులకు 5వ అధ్యాయం 21వ వచనంలో చెప్పబడి ఉంది. పాపము చెయ్యనివారు సిలువలో పాపము గావించబడ్డారు. మనిషి యొక్క పాపాన్ని తన మీద వేసుకొని, నేనే ఆ పాపాన్ని చేశాను అనే విధముగా ఆ పాపపు నిందను మోసుకొని సిలువలో రక్తము చిందించారు. అందువల్లే ఆయన పాపాన్ని క్షమించగలరు. వేరే ఇంకెవరూ కూడా ఈ ప్రపంచంలో పాపాన్ని క్షమించడానికి అధికారము కలవారు కాదు. పాపానికి పరిహారం డబ్బుతో చేసేటటువంటి కార్యాలు కాదు. డబ్బు ఇచ్చి క్షమాభిక్షని పొందలేరు. మనం శరీరాన్ని వేదనపరుచుకొని పాపము నుండి క్షమాభిక్షని పొందలేము. 10 సంవత్సరాలుగా తనను బాధ పెట్టుకుంటున్న మనిషికి ఇంకా క్షమాభిక్ష దొరకలేదు, పాపం నుండి విడుదల దొరకలేదు. దానికి కారణమేంటి? ప్రతి సంవత్సరం అలవాటు ప్రకారం మనుషులు పాపానికి పరిహారము చేస్తూనే ఉన్నారు. కాని ఖచ్చితంగా క్షమించబడ్డారా? పాపం నుంచి విడుదల దొరికిందా? లేదా క్షమాభిక్ష సమాధానం దొరికిందా? లేదు, చెప్పడం కుదరట్లేదు, ఇంకా వెతుకుతున్నాను, ప్రతి సంవత్సరం వెళుతున్నాను, ఈ సంవత్సరం కూడా నేను పరిహారము చెయ్యబోతున్నాను, అంతే. కాని యేసుక్రీస్తు వద్ద ఒక మనిషి వచ్చి, యేసు నేను పాపిని అని పాపాన్ని తెలుసుకొని మారు మనసును పొంది అప్పగించినప్పుడు ఆయన క్షమిస్తున్నారు, అధికారం పొందారు. ఆయన ఒక్కరే పాపాన్ని క్షమించి ఒక మనిషిని పాపం నుండి విడుదల చెయ్యగలరు. చూడండి, 25 సంవత్సరాలుగా ఆ పాపపు అలవాటు, మద్యపానపు అలవాటులో ఉన్న మనిషి, నువ్వు వెళ్ళి యేసు వద్ద ప్రార్థన చెయ్యి. ఒంటరిగా వెళ్ళి మోకాలు వేసి తన పాపాన్ని ప్రకటించి ప్రార్థన చేశాడు. అదే లేఖనం చెబుతోంది, తన పాపాన్ని దాయువాడు జీవింపడు, దాన్ని ప్రకటించి వదిలివేయువాడు కనికరము పొందుతాడు. పాపాన్ని ప్రకటించి వదిలివెయ్యాలి. ఇక ఈ పాపము వద్దు, యేసు ఈ పాపాన్ని క్షమించండి, నేను పాపం చేశానని తెలుసుకొని మారు మనసు పొంది అర్పించినప్పుడు
చేసినప్పుడు యేసుక్రీస్తు ఆ పాపాన్ని క్షమిస్తున్నారు. అయితే కంటికి తెలియని ఒక అద్భుతము జరుగుతుంది. యేసుక్రీస్తు రక్తము హృదయాన్ని కడిగి శుద్ధీకరిస్తూ ఉంది. హృదయంలో ఒక శుద్ధీకరణ ఏర్పడి పాపపు భారము తొలగుతుంది. ఒక సమాధానము మొహంలో ఒక కాంతి, చెప్పారు కదా, ఆయన ముఖంలో ఒక కాంతి కనిపించింది. ఆ మార్పు, సంతోషము, ఆనందము, క్షమాభిక్ష, సంతోషము యేసు మాత్రమే ఇవ్వగలరు. ఆయన ఒక్కరే పాపాన్ని క్షమించడానికి అధికారం పొందినవారు. ఏ పరిచారకుడు పాపాన్ని క్షమించలేడు, ఏ బిషపు క్షమించలేడు. ఎంతో పెద్ద ఉన్నత స్థానంలో ఉన్న మత పెద్దలు ఒక మనిషి పాపాన్ని క్షమించలేరు. అది అర్థం చేసుకోండి. భూమిలో పాపాన్ని క్షమించడానికి అధికారము గలవారు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ఒక్కరే మనిషి కోసము వీరి పాపాలను తన మీద వేసుకుని శిలువలో మరణించి రక్తము చిందించి పాపానికి పరిహారాన్ని ఏర్పరిచారు. మరణాన్ని జయించి జీవంతో లేచారు. కాని ఒకటి, భక్తితో వెళ్ళి ఆయన్ని మొక్కితే పాపము క్షమించబడదు. పాపాన్ని తెలుసుకుని మారు మనసు పొందాలి. నువ్వు నీ పాపాన్ని మర్చిపోయి చర్చికి వెళ్ళి తప్పిపోయావు. గొర్రెపిల్ల తప్పిపోయినట్టుగానే ఈ విధంగా అంతా చిలక పలుకుల్లాగా అక్కడ పలికితే నీకు క్షమాభిక్ష అనేది దొరకదు. హృదయంలో పాపం గురించి ఆలోచించి విరిగిన హృదయముతో, నలిగిపోయిన, విసిగిపోయిన హృదయముతో, దేవుడా, నేను పాపము చేశాను, నన్ను క్షమించండి, మీ రక్తంతో కడగండి అని ఏ మనిషి తెలుసుకుని మారు మనసు పొంది అప్పగిస్తున్నాడో వాడి పాపాలే క్షమించబడతాయి. ఆ అధికారం యేసుకి మాత్రమే ఉంది. అందువల్ల ఈ రోజున మీతో దేవుడు మాట్లాడుతున్నారు. ఏదో ఒక పాపం మీ మనసాక్షిని బాధ పెడుతోంది కదా. మద్యపానపు అలవాటు, మత్తు పదార్థాలు, తప్పుడు పాపపు కార్యాలు మిమ్మల్ని వేదన పరుస్తున్నాయి. ప్రశాంతత లేదు. యేసు మీ పాపాన్ని క్షమించుటకు అధికారం పొందినవారు. ఆయనకు అప్పగించండి. యేసు, నన్ను క్షమించండి, నాకొక కొత్త జీవితాన్ని ఇవ్వండి, పాపపు భారాన్ని తీసేయండి అని అడిగితే మీ మనసులో సమాధానం. అది మాత్రమే కాదు, పాపం నుండి విడుదల, ఆ మద్యపానం నుండి విడుదల. 25 సంవత్సరాల మద్యపానపు అలవాటు పోయిందే ఒక్క రోజులో. నిజంగా మారు మనసు పొందితే యేసుక్రీస్తు క్షమించి పాపం నుండి విడుదల ఇస్తున్నారు. లంచం తీసుకునేవాడు పాపానికి పరిహారం చేస్తున్నాడు, మళ్ళీ లంచం తీసుకుంటున్నాడు, మళ్ళీ లంచం తీసుకుంటున్నాడు. ప్రతి సంవత్సరం పరిహారం చేస్తున్నాడు, మళ్ళీ లంచం తీసుకుంటూనే ఉన్నాడు. యేసు దగ్గర అలా కుదరదు. నువ్వు లంచం తీసుకునే పాపం నుండి మారు మనసు పొందు, కన్నీటితో అప్పగించు. ఇక లంచం తీసుకోను, వాడికే క్షమాపణ. ఈ విధంగా డబ్బు ఇచ్చి ఇచ్చి పరిహారాలు చేయించుకుని మోసాలు, లంచాలు, అన్యాయాలు ఇంకా ఇంకా పెరుగుతూనే కదా ఉన్నాయి. అది కాదు. నిజంగా ఒక మనిషి పాపము నుండి మారు మనసు పొంది యేసు వద్దకు వచ్చినప్పుడు క్షమించి వాడి జీవితాన్ని మారుస్తున్నారు. మీలో ఒక మార్పుని ఈరోజు దేవుడు ఇస్తారు. ఆయన మిమ్మల్ని క్షమించి మీకొక కొత్త హృదయాన్ని ఇచ్చి పాపం నుండి విడుదల ఇచ్చి ఆశీర్వదిస్తారు. ఆ అధికారం యేసుకి ఉంది. రెండవది, యేసుక్రీస్తు సకల వ్యాధులను స్వస్థపరచుటకు అధికారము కలిగి ఉన్నారు. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 30వ వచనాన్ని చూడండి. దాన్ని నేను లేఖనం నుంచి చదువుతాను. పరిశుద్ధ మత్తయి 15వ అధ్యాయము 30వ వచనము, కొత్త నిబంధనలో 24వ పేజీ. బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. ఎన్నో రకాలైన వ్యాధిగ్రస్తులు చూడండి, కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అవిటివాళ్లు, అలా ఎన్నో రకాలైన వ్యాధిగ్రస్తులను తీసుకొచ్చారు. యేసు వారిని చూసి, లేదు, నేను గుడ్డివారిని మాత్రమే స్వస్థపరచగలను, మూగవారిని స్వస్థపరచలేను, లేదు, ఈ వ్యాధిని స్వస్థపరుస్తాను, ఈ వ్యాధిని స్వస్థపరచను అని చెప్పలేదు. సకల వ్యాధులను స్వస్థపరచగల అధికారము పొందినవారు యేసు. మత్తయి 4:23 చదివేటప్పుడు సకల వ్యాధులను తొలగించి సకల రోగములను తొలగించి జనాన్ని స్వస్థపరిచారు అని లేఖన వచనం చెబుతోంది. ఆయన దగ్గరకు వచ్చిన ఏ వ్యాధిగ్రస్తుణ్ణి యేసు స్వస్థపరచకుండా పంపలేదు. నా వల్ల కాదు అని పంపలేదు. కుష్టు వ్యాధితో బాధపడేవారు కూడా వచ్చారు, యేసు స్వస్థపరిచారు. నడవలేకుండా పక్షవాతంతో ఉన్నవారిని తీసుకొచ్చారు, వారిని స్వస్థపరిచి నడిపించారు. పుట్టు గుడ్డివారిని తీసుకుని వచ్చారు, వారికి కంటి చూపు ఇచ్చారు. పుట్టుకతోనే చెవులు వినిపించని మూగవారిని తీసుకొచ్చారు, మాట్లాడే విధంగా చెవులు వినిపించే విధంగా ఒక అద్భుతము చేశారు.
వింత వ్యాధి గల వారిని తీసుకొచ్చారు, వారిని స్వస్థపరిచారు. ఆయన స్వస్థపరచలేని వ్యాధి అంటూ ఏది లేదు. ఈరోజు మీరు ఏ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు, ఏ వ్యాధితో మీరు కష్టపడుతూ ఉన్నారు, వైద్యంతో స్వస్థపరచలేము అని చెప్పేశారా? ఇంతకు మించి మందులు లేవని చెప్పేశారా? ఇంతకాలముగా మందులు వేసుకున్నా కూడా కొంచెం కూడా స్వస్థత కలగలేదు అని బాధపడుతూ ఉన్నారా? చచ్చే వరకు ఈ మాత్రలు వేసుకుని తీరాలి, స్వస్థపరచలేము, కట్టడి చెయ్యలేము అని వైద్యము చెప్పేసిందా? బాధపడుతున్న హృదయముతో ఇంకా ఎన్ని రోజులు ఈ మాత్రలు మందులు నేను వేసుకోవాలి, ఎన్ని రోజులు ఈ వేదనలోనే నేను ఉండాలి అని కలత చెందుతున్నారా? యేసు మిమ్మల్ని చూసి కనికరపడుతున్నారు. నేను నిన్ను స్వస్థపరచగలను కుమారా, నేను నిన్ను స్వస్థపరచగలను కుమార్తె. సకల వ్యాధులను, రోగాలను స్వస్థపరచగల శక్తి యేసుక్రీస్తు వద్ద ఉంది. ఆయన స్వస్థపరచలేని వ్యాధి అంటూ ఏదీ లేదు. ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తారు, ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తారు. ఆయన వల్ల కుదురుతుంది. ఒకసారి ఒక యవ్వన వయస్సులో ఉన్న యువకుడు, సహోదరుడే, ఆయన ప్రార్థనకు వచ్చినప్పుడు దేనికోసం ప్రార్థన చెయ్యాలి అని అడిగినప్పుడు మనసు ముక్కలైనట్టుగా ఏడ్చాడు. క్యాన్సర్ వ్యాధి. క్యాన్సర్ వ్యాధి అని ఎవరు చెప్పారు? నేను ఈ ఆసుపత్రికి వెళ్ళాను, సరిగ్గా చెప్పారు. దానికోసం స్పెషల్ ఆసుపత్రికి వెళ్ళి పరీక్షించుకున్నాడు. ఏం చెప్పారు? 4th స్టేజ్. అంటే 1, 2, 3, 4. ఫస్ట్ అంటే ప్రారంభము, ట్రీట్మెంట్ ఇచ్చి స్వస్థపరచవచ్చు. 2nd స్టేజ్ అంటే దానికి ట్రీట్మెంట్ ఇచ్చి స్వస్థపరచడానికి మార్గాలు ఉన్నాయి. 3rd స్టేజ్ అంటే కాస్త శ్రమించి చూడవచ్చు. 4th స్టేజ్ అంటే అంతే, ఇంతకు మించి ఏమీ చెయ్యలేము, ఇక కాపాడలేము. వైద్యంతో స్వస్థపరచడం కష్టము, ఆ పరిస్థితిని దాటిపోయినది, ఏమీ చెయ్యలేము. ఆయనందువల్ల మనసు విరిగి ఏడ్చాడు. వైద్యమే కదా చెప్పింది ఇక మిమ్మల్ని బ్రతికించలేము అని. మందులు స్వస్థపరచలేవు, కాని ఒక దేవుడు ఉన్నారు. ఆయన స్వస్థపరచలేని వ్యాధి అంటూ లేదు. ఏ పరిస్థితుల్లో ఉన్ననూ స్వస్థపరచగలరు, ఏ వ్యాధి అయినను స్వస్థపరచగలరు. ఆ అధికారం యేసుకి ఉన్నది, ఆ నామానికి ఉంది. ఆ పేరు చెప్పి ప్రార్థన చేస్తేనే అద్భుతం జరుగుద్ది. అధికారం యేసుకుంది, సకల వ్యాధులను స్వస్థపరిచే అధికారం. ఈ వ్యాధిని స్వస్థపరచగలము, ఈ వ్యాధిని స్వస్థపరచలేము అనేది యేసు వద్ద లేదు. ఇది చాలా సీరియస్గా ఉంది, ఇంతకు మించి ఏమీ చెయ్యలేము. అటువంటి పరిస్థితి యేసుక్రీస్తు దగ్గర లేదు. ఆయన ఏ పరిస్థితుల్లోనైనా స్వస్థపరచగలరు. మీరు విశ్వసిస్తేనే అద్భుతము జరుగుతుంది. ఈ పరిస్థితుల్లోనూ యేసు నన్ను స్వస్థపరచగలరు. ఈ 4th స్టేజ్ కాదు, దీనికి తర్వాత స్టేజ్ వచ్చినా యేసు నన్ను స్వస్థపరచగలరు అని విశ్వసిస్తే యేసు మీకు అద్భుతము చేస్తారు. భయపడకండి. మరణించిన శరీరం కుళ్ళిపోయి కంపుకొట్టే శరీరము కొత్త శరీరముగా మార్చి జీవంతో లేపిన దేవుడు, ఆయన మిమ్మల్ని స్వస్థపరచలేరా? ఆయనలో ఒక విశ్వాసం వచ్చింది. నేను విశ్వసిస్తున్నాను, నా కోసం ప్రార్థన చెయ్యండి. ఆయన కోసం నేను ప్రార్థన చేశాను. ఆయన కన్నీటిని తుడిచి పంపించే విధముగా దేవుని వద్ద పోరాడి ప్రార్థన చేసి పంపించాను. ఆయన కొన్ని నెలల తర్వాత తిరిగి వచ్చాడు. స్టేజ్ మీదకి సాక్ష్యం చెప్పాడు. అతని దగ్గర ఉన్న మెడికల్ రిపోర్ట్తో వచ్చాడు, నా చేతికి ఇచ్చాడు. చూడండి, ఈ రిపోర్ట్ చూడండి, ఈ రిపోర్ట్ చూడండి. 4th స్టేజ్, ఇకపై ఏమీ చెయ్యలేము. క్యాన్సర్ వ్యాధి 4th స్టేజు, డేంజర్ అయిన పరిస్థితి. ఇప్పుడు తీసిన రిపోర్ట్ చూస్తే నో క్యాన్సర్, నో క్యాన్సర్. ఎక్కడికి పోయిందా వ్యాధి? పోయింది. ప్రార్థనకి యేసు బదులు ఇచ్చారు, యేసు అద్భుతము చేశారు. ఆయన స్వస్థపరచలేని వ్యాధి ఏదీ లేదు. ఆయనకి ఎంత పెద్ద సంతోషం కదా! ఆ మెడికల్ రిపోర్ట్ని తీసుకొచ్చి నాకు చూపించి, యేసు నన్ను స్వస్థపరిచారు, నేను స్వస్థతను పొందాను, ఇక కుదరదు, 4th స్టేజు, నిన్ను కాపాడలేము అని చెప్పిన వారు ఇప్పుడు ఆశ్చర్యపడి ఎలా స్వస్థత పొందావు? అయినా ఏమైంది? మీ శరీరంలో క్యాన్సర్ వచ్చిన ఆనవాళ్లే లేవే, ఏమైంది? అదే యేసు.
ఆయన మిమ్మల్ని స్వస్థపరచగలరు. ఏ వ్యాధి అయినను సరే, ఎంత సీరియస్ అయిన వ్యాధి అయినను సరే యేసు స్వస్థపరచగలరు. మీరు విశ్వసించాలి. మీ విశ్వాసాన్ని బట్టే యేసు అద్భుతము చెయ్యగలరు. నువ్వు విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తావు. యేసు, నేను విశ్వసిస్తున్నాను, నాకు అద్భుతము చెయ్యండి అని అడగండి. ఈరోజు దేవుడు అద్భుతం చేస్తారు. మూడవది మార్కు 1వ అధ్యాయము 27వ వచనములో ఒక కార్యము చెప్పబడుతుంది. యేసు ప్రార్థనా మందిరంలో ప్రసంగిస్తున్నప్పుడు అపవిత్ర ఆత్మ పట్టిన ఒక మనిషి యేసు ప్రసంగంలో ఉండలేక ఆ ఆత్మ అది అరుస్తూ ఉన్నది, అతలాకుతలం చేస్తోంది. యేసు ఆత్మని మాట్లాడకుండా వీడిని వదిలిపో అని గద్దించారు. అపవిత్ర ఆత్మ వెంటనే వాడిని వదిలి, చూడండి, వెంటనే ఆ అపవిత్ర ఆత్మ వాణ్ణి వదిలి విలవిలలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచి వెళ్ళిపోయింది. అందరూ విస్మయం పొంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్ర ఆత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అధికారంతో అపవిత్ర ఆత్మను చూసి వీన్నొదిలి వెళ్ళిపో అలా చెప్పారు, పోయింది. అధికారముతో కూడా. ఈయన అధికారమేంటి? అపవాదిని పో అని గద్దిస్తున్నారే, యేసుకి అధికారముంది. అశుద్ధాత్మల చేత, దెయ్యాల చేత బాధపడుతూ, కష్టపడుతూ, వేదన పడుతూ ఉన్నారా? ఒక ఆత్మ మిమ్మల్ని భయపెడుతూ ఉన్నదా? మీ శరీరాన్ని దాడి చేస్తోందా? మీ కుటుంబాన్ని అది వేదన పరుస్తూ ఉన్నదా? ఎవరో చేతబడి చేశారని దిగులు పడుతూ ఉన్నారా? అపవిత్ర ఆత్మ ఇంట్లో తిరుగుతూ ఉన్నదా? మీ ఇంట్లో ఎవరో ఒకరు శరీరంలోనికి అది ప్రవేశించి వాళ్ళని బాధ పెడుతూ ఉన్నదా? యేసు మాత్రమే ఈరోజు మీకు విడుదల ఇవ్వగలరు. ఆయన అపవాది మీద అధికారం గలవారు. అపవాదిని తరిమే అధికారం యేసుకి ఉంది. ఆయన పేరు చెప్తేనే ఈరోజు దెయ్యాలు వణికిపోతాయి. ఆయన స్వస్థపరచలేని, విడుదల ఇవ్వలేని అపవాదు కట్లు ఏవీ లేవు. మార్కు 5వ అధ్యాయములో మీరు చదివేటప్పుడు గేరాసేనుల దేశమునకు యేసు వచ్చారు. అక్కడ శ్మశానాల నుండి ఒక మనిషి వచ్చాడు. సంకెళ్లతో వాడిని కట్టలేకపోయారు. ఆ అపవిత్ర ఆత్మ ముక్కలు ముక్కలు చేస్తూ ఉంది. వాడు ఆ సంకెళ్లను, ఇనుప సంకెళ్లను ముక్కలు ముక్కలు చేసి విసిరి పారేస్తున్నాడు. వస్త్రాన్ని చించి పారేస్తాడు. వాడు రాళ్లు తీసుకుని తన శరీరాన్ని తానే గీసుకుని గాయపరుచుకుంటాడు. అటువైపుకు ఎవరూ వెళ్లలేరు, ఎవరూ వాడిని అణచలేరు. కారణం, వాడిలో ఉన్న అపవిత్ర ఆత్మలు 1, 2 కాదు. యేసు వాడిని చూసినప్పుడు అడిగారు, నీ పేరేంటి? ఎందుకు అడిగారంటే ఎన్ని ఆత్మలు ఉన్నాయి అని శిష్యులు తెలుసుకోవాలని. సేన అని చెప్పాడు. సేన అనడానికి 6,000 అని చెబుతారు రోమా సైన్యములో. 6,000 మంది సైన్యం ఉన్న ఒక సేనకే సేన అని పేరు. ఆ విధంగా చెప్పబడుతుంది. అయితే వేలాది అపవిత్ర ఆత్మలు ఒక మనిషిలో, ఒక ఆత్మ పట్టుకుంటేనే వేదన పరుస్తుంది. వేలాది అపవిత్ర ఆత్మలు ఒక మనిషిని ఆవరిస్తే ఎలా ఉంటుందో చూడండి. వాడిని జంతువులా అది మార్చేసింది. వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియని పరిస్థితి. కాని యేసు వాడికి విడుదల ఇచ్చారు. అపవాది మీద అధికారం యేసుకి ఉంది. ఈ మధ్యనే ఒక మీటింగ్కి నేను వెళ్ళినప్పుడు ఒక సహోదరి వచ్చి సాక్ష్యము ఇచ్చారు. అప్పుడు యేసు నామాన్ని చెప్పి ప్రార్థించేటప్పుడు ఆమెలో ఉన్న అపవిత్ర ఆత్మ విలవిలలాడడం ప్రారంభించింది. ఆ ఆత్మ ఆమెను కిందికి తోసి దొర్లుతూ ఉన్న సమయము ఆత్మ చెబుతోంది, నేను వెళ్ళను, నేను ఈమెను వదిలి వెళ్ళను. ఆ విధంగా ఆత్మ చెప్పి ఉన్నది. ఆమె చెబుతోంది. అప్పుడు యేసు వచ్చి నిలబడ్డారు. ప్రత్యక్షంగా ఆమె కంటి ముందు కనిపిస్తున్నారు. యేసు వచ్చి నిలబడి ఈమెని వదిలిపో అని గద్దించి యేసు ఒకే ఒక మాట చెప్పారు, అంతే. ఆ ఆత్మ పోయినది. పూర్తిగా విడుదల. నేనడిగాను, యేసు వచ్చి నిలబడ్డారు, నేను చూశాను. యేసే నా పక్కకు వచ్చి నిలబడి ఆయన గద్దించారు, నా కుమార్తెను వదిలి బయటికి పో అని చెప్పారు. వెంటనే ఆత్మ పోయింది. ప్రజల మీద యేసుకి ఎంత ప్రేమో చూడండి. ప్రేమగల ఒక దేవుడు. ఈ కుమార్తె ఈ అశుద్ధాత్మతో బాధపడుతూ ఉందే. ఆ అపవిత్ర ఆత్మ విలవిల్లాడిస్తోందే. పోను అని అంటుంది. ప్రత్యక్షంగా యేసు వచ్చి నిలబడి గద్దించి అవతలకి తోలారు. ఆ ఆత్మ పారిపోయింది. విడుదల. ఈరోజు ఆ యేసు మీ ఇంటికి వచ్చారు. ఈరోజు మీ ఇంట్లో ఉన్న దుష్ట ఆత్మలన్నీ భయపడి పారిపోతున్నాయి. దెయ్యాలు ఎవరి మీదకైనా వచ్చి ఉంటే వారిని వదిలి పారిపోతున్నాయి. ఇంకాసేపట్లో మనం ప్రార్థించేటప్పుడు అది జరగబోతుంది. మీ ఇంట్లోనే జరగబోతోంది.
ఆ విధంగా బాధపడుతున్నవారు ఒకవేళ కష్టపడుతూ ఉంటే ఈరోజు ఒక విడుదలని చూడబోతున్నారు. దేవుడు దెయ్యాల శక్తులన్నిటి మీద అధికారము గలవారు. 4వది యేసుక్రీస్తు ప్రకృతి మీద అధికారము గలవారు. మత్తయి 8వ అధ్యాయము 26, 27 వచనాల్ని చదివేటప్పుడు యేసు ఆయన శిష్యులు పడకలో వెళుతూ ఉన్నారు. సడన్గా సముద్రం పొంగుతుంది, సుడిగాలి వీస్తుంది, పడవ మునిగిపోయేటటువంటి పరిస్థితి, అలలు ఉవ్వెత్తున ఎత్తి పొంగుతూ ఉన్నాయి, గాలి అలా సుడిగాలి వీస్తూ ఉంది. అప్పుడు యేసు లేచారు. లేచి ఏం చెప్పారు? గాలిని సముద్రాన్ని గద్దించారు. 26వ వచనం చెబుతోంది, యేసు గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈ విధంగా గాలిని సముద్రాన్ని గద్దిస్తున్నారు, నిమ్మలమైపోయింది. అంతే, యేసు లేచారు. గాలి నిమ్మలంగా ఉండు, సముద్రం నిమ్మలంగా ఉండు. వెంటనే సముద్రం సాఫీ అయిపోయింది, గాలి నిమ్మలమైపోయింది. వాటిని సృష్టించిన వారు ఆయనే కదా, సముద్రాన్ని సృష్టించారు. ఆయన చెప్తే ఆయన మాటను అవి వింటాయి కదా. గాలిని ఆయన గిడ్డంగిలో ఉంచారు. ఆయన చెప్పారు, మాట వింటుంది. ప్రకృతి మీద అధికారము యేసుకి ఉంది. ఆయన పరలోకం మీద, భూమి మీద సర్వాధికారము గల దేవుడు. ఈరోజు మీ జీవితంలో పెద్ద సుడిగాలిలాగా ఏదో ఒక సమస్య మీ కుటుంబాన్ని బాధ పెడుతూ ఉండవచ్చు. కుటుంబం మునిగిపోయేటటువంటి పరిస్థితి, అప్పుల సమస్య ఒకవైపు, నిందలు ఇబ్బందులు ఒకవైపు, మనుషుల వల్ల వచ్చే పోరాటాలు ఒకవైపు, నష్టం ఒకవైపు, మునిగిపోయే పరిస్థితి, కుటుంబం మునిగిపోతుందన్న పరిస్థితి. సుడిగాలి ఎలా వచ్చి అదుముతుంది, పెద్ద నష్టాన్ని ఏర్పరుస్తూ ఉంది. ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఈ సమస్యకి పరిష్కారము ఏంటి? ఈ పోరాటానికి పరిష్కారము ఏంటి? కుటుంబము ముక్కలయ్యేలా ఉన్నది, వ్యాపారము నాశనమయ్యేలాగా ఉన్నది, ఆస్తులన్నీ చేజారిపోతాయేమో అన్న పరిస్థితి, కుటుంబం మునిగిపోయేటటువంటి పరిస్థితి. అటువంటి ఇబ్బందులలో ఉన్నారా? యేసు సకల అధికారము గల దేవుడు, ఓదార్చేటటువంటి దేవుడు. ఆయన గద్దిస్తే అన్ని పరిస్థితులు మారిపోతాయి. మిమ్మల్ని విలవిలలాడించేటటువంటి ఆ సుడిగాలి సమస్యలన్నీ తొలగి కుటుంబంలో ప్రశాంతత ఏర్పడును. ఆయన ప్రతిదాన్ని ఓదార్చగలరు. మిక్కిలి నిమ్మలము ఏర్పడింది, సముద్రం తీవ్రత ఆగిపోయింది, గాలి నిమ్మలమైంది. మీ కుటుంబాన్ని నాశనము చేసే సకల సమస్యలు తొలగి నిమ్మలంగా మారును. భయపడకండి, యేసుకి అధికారముంది. ఆయన మీకు ఈరోజు అటువంటి అద్భుతాన్ని చెయ్యబోతున్నారు. చివరిగా ఒక కార్యాన్ని చూసి మనం ప్రార్థించబోతున్నాము. మార్కు 5వ అధ్యాయము 41, 42 వచనాలను మీరు చదివేటప్పుడు యేసుక్రీస్తు యెయిరు అనే ఒక మనిషి ఆహ్వానాన్ని మన్నించి వాడింటికి వచ్చారు. వాడి యొక్క 12 ఏళ్ల ఒకే కూతురు మరణించింది. చిన్నపిల్ల మరణించింది. ఒక మరణం ఆ ఇంట్లో ఏర్పడింది. ఆ ఇంట్లో ఉంచారు. కుటుంబమంతా ఏడుస్తోంది. అప్పుడే యేసు వచ్చారు. వచ్చిన వెంటనే ఏడవకండి, ప్రశాంతంగా ఉండండి అని ఆ గదిలోనికి వెళ్ళారు. ఆ తల్లి తండ్రితో శిష్యులతో పాటు లోపలికి వెళ్ళారు. గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యి పట్టి, తల్లి తాకుమీ అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్ము, నీతో చెప్పుచున్నానని అర్థము. అంతే, మరణించిన చిన్నపిల్ల జీవముతో లేచింది. మరణం మీద అధికారం ఉన్నవారు యేసు. మరణం మీద అధికారమున్నవారు యేసు. మరణాన్ని ఆయన జయించారు. అందువల్ల మరణం మీద యేసుకి అధికారం ఉన్నది. మరణించిన చిన్నపిల్ల జీవముతో లేవడం చూస్తున్నాము. లూకా 7వ అధ్యాయం 14, 15 వచనాలు చదివేటప్పుడు నాయిన్ అనే ఊరికి యేసు వచ్చారు. అక్కడ విధవరాలు కుమారుడు మరణించాడు. వాడిని పాతిపెట్టడానికి పాడె మీద తీసుకెళుతున్నారు. ఆ విధవరాలి కన్నీరు యేసు మనసుని దుఃఖపరిచింది. ఆయన విధవరాలు కన్నీటిని తొడవడానికి ఒక అద్భుతము చెయ్యాలని తీర్మానించారు. పాడెను ముట్టారు. వాళ్ళాగారు, యేసు ఏదో చెయ్యబోతున్నారని. వాడు మరణించి కొన్ని గంటలు అయిపోయాయి. పాతిపెట్టడానికి వాడిని తీసుకుని వెళుతున్నారు. మార్గమధ్యంలో యేసు ఆపి, యువకుడా లెగు అని నీకు చెబుతున్నాను అని అన్నారు. మరణించిన యువకుడు జీవంతో లేచాడు. యేసు మరణాన్ని జయించిన వారు.
మరణం మీద అధికారము గలవారు, మరణించిన యువకుడిని జీవముతో ఆయన లేపారు. యోహాన్ 11వ అధ్యాయములో మరణించిన లాజరుని పాతిపెట్టి 4 రోజులు అయిపోయాయి. వాడిని పాతిపెట్టి 4 రోజులు అయిపోయాయి. వాడిని జీవముతో లేపారు. మరణం మీద అధికారము గలవారు యేసు. ఆ శరీరం కంపు కొడుతూ ఉంటుంది కదా అని కూడా చెప్పారు. కంపు కొడుతూ ఉన్న ఆ శరీరాన్ని కొత్త శరీరంగా మార్చి జీవముతో లేచి వచ్చేలా దేవుడు చేశారు. ఈ శక్తి యేసుకి ఉన్నది. మరణించిన పరిస్థితుల్లో ఉన్నా మీ శరీరంలో ఏదో ఒక అవయవము మరణించి ఉండవచ్చు. కిడ్నీ మరణించింది, పని చెయ్యట్లేదు, డయాలిసిస్ చేస్తున్నారు. నా లంగ్స్ మరణిస్తూ వస్తున్నాయి. నా లివర్ అది మరణం చెందుతూ ఉన్నది. కంటిలో నరాలు అవి చెడిపోయినందువల్ల కళ్ళు బాధింపబడి అసలు కనిపించడమే లేదు. ఏదో ఒక అవయవం రక్త ప్రసరణ లేదు. కాలు పూర్తిగా మొద్దుబారిపోయినది. అది మొద్దుబారిందంటే ఒక మరణము పరిస్థితుల్లో మీరు ఉండవచ్చు. ఏదో ఒక అవయవం పనిచేయకుండా ఉండవచ్చు. ఆ మరణించిన అవయవంలోనికి జీవంని యేసు ఇవ్వగలరు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఈ మధ్య నేను మన దేవుని గూడారానికి ముందు ఒక రాత్రి సమయములో ఏం జరుగుతుందో చూద్దామని నేను నడుచుకుంటూ వచ్చిన సమయము, ప్రార్థన చేయడానికి ఒక వ్యాన్తో ఒక గుంపు వచ్చి దిగారు. వాళ్ళు నన్ను చూసిన వెంటనే సంతోషంగా వచ్చి మాట్లాడారు. ఆ పక్కనే ఉన్న ఊళ్ళలో నుంచి ప్రార్థన చేయడానికి వచ్చారు, దేశం కోసం ప్రార్థించడానికట. అందులో ఒకతను చెప్పారు, నాకు కిడ్నీ పనిచేయకుండా పోయింది. కొద్ది సంవత్సరాలుగా డయాలిసిస్ చేస్తూ ఉన్నాను. ఇది కొద్ది సంవత్సరాలు బట్టి ఉంది. కానీ ఇప్పుడు డయాలిసిస్ లేదు, కిడ్నీ పనిచేస్తుంది. ఎలా అని అడిగాను. ఇక్కడకు వచ్చి ప్రార్థన చేశాము. దేవుడు నా ప్రార్థనను విని మళ్ళీ నా కిడ్నీ పనిచేసేలా చేశారు. నేనడిగాను, నిజమా అని. నిజమేనండి, యేసు నాకు అద్భుతమైన స్వస్థతని ఇచ్చారు. అందుకే ఈరోజు రాత్రి మొత్తం దేశం కోసం ప్రార్థించడానికి వచ్చానన్నారు. మరణించిన కిడ్నీని పనిచేసేలా చేసిన వారు దేవుడు. మీ జీవితంలో మరణించిన అవయవాలను ఈరోజు దేవుడు తాకుతారు. ఆయనకి అధికారముంది. మరణించిన అవయవాలని పనిచేసేలా చెయ్యగలరు. మీ నరాల మండలాన్ని, మీ ఎముకల మండలాన్ని, మీ టిష్యూలను, మీ మెదడు భాగాన్ని, ఏ భాగంలో సమస్య ఉండి మరణిస్తూ వస్తూ ఉన్నదో అది వైద్యులు చెప్పొచ్చు. దేవుడు అక్కడ అద్భుతం చేస్తారు. ఈరోజు చేస్తారు. నాకు జరిగిన ఒక సంఘటన గుర్తుకు వస్తుంది. కొద్ది సంవత్సరాల క్రితము జనవరి 1వ తారీఖు మీటింగు, వాగ్దాన మీటింగు జరుగుతుంది. 1 గంట నుంచి 5 గంటల వరకు. ముగిసిన తర్వాత వేలాది మంది జనము ప్రార్థన కోసం నిలబడతారు. అందరికీ విడివిడిగా ప్రార్థన చేసి ముగించడానికి రాత్రి కాసేపు లేట్ అయిపోతుంది. 7-8 అవుతుంది. ఆ తర్వాత శరీరం చాలా టయర్డ్ అయిపోతుంది. ఆ జనవరి 1వ తారీఖున ప్రజలందరి కోసం ప్రార్థన చేసి ముగించి శరీరం కాస్త టయర్డ్ అయిపోయింది. బాగా నిద్రపోతున్న సమయము. మన క్యాంపస్లో ఉన్న 2 పరిచారకులు వచ్చి మా ఇంటి తలుపును కొట్టారు. నేను లేచి వచ్చి విషయమేంటని అడిగాను. ఒక తల్లి ఒక బిడ్డను తీసుకువచ్చింది. బిడ్డ మరణ పోరాటంలో ఉంది. కన్నీటితో వచ్చి నిలబడ్డారు. పరిచారకుడు వద్ద ప్రార్థన చెయ్యాలి అని. దేవుని ఇంట్లో ఇంతకుముందు ప్రార్థన జరిగేది కదా, ఆ దేవుని ఇల్లు ఆ ప్రదేశంలో జరిగింది. వాళ్ళలా చెప్పేటప్పుడు శరీరము అలసిపోయి ఉన్నను. కన్నీటితో ఒక తల్లి ప్రమాదకర పరిస్థితుల్లో బిడ్డని తీసుకువచ్చింది అన్న వెంటనే ఆత్మైన వారు నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యమని ప్రేరేపించారు. సరే, నేను డ్రెస్ మార్చుకుని వస్తాను అని చెప్పి నేను డ్రెస్ మార్చుకుని వెళ్ళాను. ఒక తల్లి ఒక బిడ్డని తన చేతుల్లో మోసుకొని వచ్చి నిలబడింది. ఆ బిడ్డ ప్రాణం కొన ఊపిరితో ఉంది. ఆమెతో పాటు కొందరు బంధువులు వచ్చారు. నాతో పాటు 2 పరిచారకులు ఉన్నారు. ఆ బిడ్డను తీసుకొచ్చి అలా పడుకోబెట్టారు. నేను ఆ బిడ్డను చూశాను. అది ముందే మరణించినట్టుగా ఉంది. కొన ఊపిరితో ఉంది అంటారు చూడండి, అదే విధముగా కొద్దిగా గొంతు దగ్గర కొట్టుకుంటుంది, అంతే. మరణించినట్టుగానే ఉంది. నేను ఏమైంది అని అడిగాను. ఆ తల్లి కన్నీటితో చెప్పారు, ఏమైందో తెలియట్లేదు, సడన్గా బిడ్డ ఇలా అయిపోయింది. ఆస్పత్రిలో చేర్చాము. సాతాన్కులమనే పక్కనే ఉంది, అక్కడే ఆస్పత్రికి తీసుకెళ్ళాము.
కాసేపు ఉంచారు, కొద్దిగా ట్రీట్మెంట్ ఇచ్చి చూశారు. ఏ మార్పు తెలియలేదు. వాళ్ళు చెప్పేశారు, సడన్గా మీరు బిడ్డని తిరునెల్వేలి ఆసుపత్రికి తీసుకెళ్ళండి, పెద్ద ఆసుపత్రికని. ఆ విధంగా చెప్పారు. అక్కడికి తీసుకువెళదామని రెడీ అయ్యేటప్పుడు ఒక నర్స్ వచ్చారు. ఆమె వచ్చి చెప్పారు, అమ్మా, మీరు తిరునెల్వేలికి తీసుకెళ్లే అంతవరకు బిడ్డ బ్రతకదు. బిడ్డ అంతే. అందువల్లే ఇక్కడ బిడ్డని కాపాడలేమని చెప్పే తిరునెల్వేలికి తీసుకెళ్ళిపోమ్మని చెబుతున్నారు. అక్కడికి వెళ్ళి చేరేంత వరకు బిడ్డ ప్రాణాలతో ఉండడానికి అవకాశం లేదు. ఈ బిడ్డ ఎప్పుడైనా మరణించవచ్చు. చెప్పిన వెంటనే ఆ తల్లికి భారం ఎక్కువైపోయింది. అప్పుడు ఏం చెయ్యాలి? పక్కనే పెద్ద ఆసుపత్రి ఏమీ లేవు. ప్రార్థన చేసే ప్రదేశం ఉన్నది. ఆ విధంగా మేము 4వ వడికి తీసుకొచ్చాము అని ఆ బిడ్డను పడుకోబెట్టి ఏడుస్తున్నారు. ఆ తల్లి కన్నీరు. ఆ బిడ్డ మధ్యలో ఉంది. అటువైపు కూడా వచ్చిన వారు మోకాలు వేశారు. ఇటువైపు నేను, నాతో వచ్చిన పరిచారకులు మోకాలు వేశాము. ఆ తల్లి కన్నీరు కార్చి ఏడుస్తూ ఉన్నది. నా పాపాన్ని క్షమించి నా బిడ్డకి స్వస్థతను ఇవ్వండి. పాపాన్ని ప్రకటించి ప్రార్థన చేస్తున్నారు. పాపాన్ని క్షమించి నా బిడ్డకి స్వస్థత ఇవ్వండని ఏడుస్తున్నారు. ఆ తల్లి కన్నీటి వలన నేను ఏం ప్రార్థన చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. ఆమెతో కలిసి మేము ఏడ్చాము, కన్నీరు కార్చాము. అంతే. వాళ్ళేడుస్తున్నారు, మేము ఏడుస్తున్నాము. దేవుని సమూహంలో నిలబడి, దేవుడా, ఈ తల్లి కన్నీటిని కనికరింపుము. ఈ తల్లి కన్నీరు కారుస్తోంది, ఆమెకు కనికరింపుము అని, ఆ తల్లి కన్నీటిని కనికరింపమని ఏడుస్తున్నాము. అంతే. సమయం గడిచిపోతూ ఉంది. అరగంట, 1 గంట. ఏం జరుగుతున్నట్టుగా తెలియట్లేదు. ఏడుస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాము. అంతే. వారు ఏడుస్తున్నారు, మేము దేవుని సమూహంలో ఏడుస్తున్నాము. దేవుని పాదాల వద్ద ఆ బిడ్డను ఉంచేశారు. గంటసేపు గడిచిపోయింది. ఇంకా మేము ఏడుస్తూనే ఉన్నాము. దేవుని యొక్క సమూహంలో నిలబడి సడన్గా నా ఆత్మపరమైన కనులు తెరవబడ్డాయి. నేను చూస్తున్నాను, యేసు ఆ దేవుని యొక్క ఇంట్లో నిలబడి ఉండడం నేను చూశాను. నా ఆత్మపరమైన కనులతో చూస్తున్నాను. యేసు నిలబడి అలా ఆ బిడ్డ దగ్గరకు నడుచుకుంటూ వచ్చారు. ఏం జరుగుతుందా అని నేను అలా ఓర్పుగా చూస్తూ ఉన్నాను. యేసు వచ్చి ఆ బిడ్డ పక్కన కూర్చొని తన చేతిని చాచి ఆ బిడ్డని తాకారు. దేవుడు లేచారు. నన్ను చూసి ఒక చిరునవ్వు నవ్వి అలా వెళ్ళిపోయారు. అంతే. ఇదంతా జస్ట్ 1 మినిట్లో అయిపోయింది. నేను చెప్పాను, యేసు వచ్చి బిడ్డను తాకారు. ఇక నీ బిడ్డకు ఏమీ అవ్వదు అన్న వెంటనే ఆ తల్లి సంతోషముతో స్తుతించడం ప్రారంభించారు. యేసు, మీకు స్తోత్రములు. ఆనంద కన్నీటితో స్తుతిస్తున్నారు. నేను విశ్వసిస్తున్నాను. నా బిడ్డను తాకారు, బిడ్డకి జీవాన్ని ఇచ్చారు, మరణకట్టు తొలగింది, స్తోత్రములు అని స్తుతించారు. ఆ తర్వాత మేము స్తుతించి ముగించాము. యేసు తాకారు, బిడ్డ స్వస్థత పొందింది. ఆ నిమిషం నుండి బిడ్డ స్వస్థత పొందడం ప్రారంభించింది. అద్భుతమైన స్వస్థత. మరణకట్ల నుండి దేవుడు విడుదల ఇచ్చారు. ఆ మరణ పోరాటము నుండి విడుదల ఇచ్చి మరణించేటటువంటి ఆ బిడ్డకి దేవుడు కొత్త జీవాన్ని ఇచ్చారు. మరణ పోరాటం నుండి విడుదల ఇచ్చారు. నాకు ప్రియమైన వారలారా, ఈరోజు మీ ఇంట్లో ఎవరో ఒకరిని అలా ఉంచి ఏడుస్తూ ఉండవచ్చు. ఆసుపత్రిలో ఎవరో ఒకరిని ఉంచి కన్నీరు కారుస్తూ ఉండవచ్చు. మరణం సంభవిస్తుందో అన్న భయముతో ఈ చిన్న వయసులో మరణించబోతున్నారే అన్న కన్నీరు. యేసు మరణం మీద అధికారం గలవారు. మీరు విశ్వసిస్తే ఈరోజు ఒక అద్భుతము జరుగుతుంది. మీరు విశ్వసిస్తే దేవుడు లాజరు సమాధి ముందు నిలబడి ఏమన్నారు? నువ్వు విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తావు. ఆయన ఎదురు చూసే ఒకే ఒక మాట విశ్వాసము. మీరు విశ్వసిస్తూ ఉన్నారా? ఇంతమంది మాట్లాడి నేరుగా వచ్చి సాక్ష్యం చెప్పిన తర్వాత కూడా మీరు విశ్వసించకపోతే దేవుడెలా మీకు అద్భుతం చెయ్యగలరు? దేవుడా, నేను విశ్వసిస్తున్నాను. మీ శక్తిని నేను సందేహించలేదు. మీ శక్తిని నేను సందేహించను. మీరు అద్భుతం చేసే దేవుడు, నన్ను తాకండి, నాకు అద్భుతం చెయ్యండి అని అడిగి చూడండి. ఈరోజు దేవుడు అద్భుతము చేయుటను మీరు చూస్తారు. మీ జీవితంలో ఈ అద్భుతము జరుగుద్ది. ఇప్పుడు మనం ప్రార్థించబోతున్నాం. అలా మోకాలు వేసుకోండి. దేవుని సమూహంలో మనం ప్రార్థించబోతున్నాము. అలా మోకాలు వేసుకోండి. దేవుని సమూహములో కుదిరిన వారందరూ మోకాలు వేసుకోండి.
మీరు ఉన్న చోటే యెహోవాకి దేవుడు యేసుకి ముందు మోకాలు వేసి, యేసు, మిమ్మల్ని వెతుక్కుంటూ నేను వచ్చానయ్యా. మీరు నా సర్వశక్తిగల దేవుడు, మీరు సకల అధికారములు పొందిన దేవుడు, నేను అది విశ్వసిస్తున్నాను అని చెప్పండి. అలా మోకాలు వేసి, ఒకవేళ మోకాలు వేసే అలవాటు లేదయ్యా అంటే కూర్చోండి. కనులు మూసుకొని హృదయంలో యేసుని తలంచి మీరు ప్రార్థన చెయ్యాలి. ముందుగా పాపాన్ని క్షమించడానికి అధికారం పొందినవారు యేసు. ముందుగా క్షమాభిక్షని పొందాలి, పాపం నుంచి విడుదల పొందాలి. దానికే యేసు పాపానికి పరిహారము చేయడానికి రక్తము చిందించి మరణించారు, తన రక్తాన్ని చిందించారు. యేసుక్రీస్తు రక్తము సకల పాపాలను తుడిచి మనల్ని శుద్ధీకరించును. ఆయన రక్తానికి మాత్రమే పాపాన్ని క్షమించే అధికారము ఉంది. ఆయన రక్తానికి మాత్రమే పాపాన్ని కడిగి శుద్ధీకరించే శక్తి ఉన్నది. నాకు క్షమాభిక్ష కావాలి, పాపం నుండి విడుదల కావాలి, ఒక సమాధానము కావాలి. నాకు ప్రశాంతత లేదు, నా మనసాక్షి నన్ను బాధ పెడుతోంది అని కలత చెందుతున్న వారు హృదయం మీద చేపెట్టండి. హృదయం మీద చేయి వేసుకుని ఉన్న చోట హృదయం మీద చేయి ఉంచి, యేసు నన్ను క్షమించండి, యేసు మీ రక్తం చేత నన్ను కడగండి, యేసు నా పాపాన్ని క్షమించి నాకు విడుదల ఇవ్వండి. నా పాపాన్ని క్షమించుట మీ వల్ల మాత్రమే అగును. నా పాపాన్ని సిలువలో మోసారే, నా కోసం రక్తం చిందించారే. యేసు నా పాపాలను క్షమించండి. ప్రార్థించండి అయ్యా, ప్రార్థన చేయండి. అమ్మా, ప్రార్థన చేయండి. మీ పాపాలను క్షమించడానికి యేసు సిద్ధంగా ఉన్నారు. ఆయన మాత్రమే మీ పాపాలను క్షమించగలరు. డబ్బు ఇచ్చి క్షమాభిక్షను పొందలేమమ్మా, దయచేసి మోసపోకండి. యేసుక్రీస్తు మీ పక్కనే నిలబడి ఉన్నారు, ఇంట్లోకి వచ్చి ఉన్నారు. నీవు మారు మనసు పొందితే నీ పాపాన్ని క్షమించగలను అని వచ్చి నిలబడ్డారు. ఇక ఈ పాపము వద్దు అని చెప్పండి. ఇక ఈ లంచం వద్దు, ఇక ఈ మోసాలు వద్దు, ఈ డబ్బు ఆశ నాకు వద్దు, ఈ మద్యపానము, తాగుడు అలవాటు, మత్తు పదార్థాలు వద్దు, వ్యభిచారము, వేశ్యతనము, అబద్ధపు ఈ పాపాలన్నీ వద్దు. దేవుడా యేసు క్షమించండి, యేసు విడుదల ఇవ్వండి, యేసు అని పిలవండి. ఆయనే రక్షకుడు, ఆయనే క్షమించగలడు, ఆయనే విడుదల ఇవ్వగలరు. చాలా మంది ఏడుస్తున్నారు దేవుడా, చాలా మంది కన్నీరు కారుస్తున్నారు. యేసు నా పాపాన్ని క్షమించండి, విడుదల ఇవ్వండి. ఆ విధంగా చాలా మంది కన్నీరు కారుస్తున్నారు. యేసు కనికరము గల తండ్రి, పాపాన్ని మోసి ముగించారే, క్షమాభిక్ష కోసం రక్తం చిందించారే, ఆ రక్తం వాళ్ళని కడగాలి. మీ రక్తం వారిని కడగాలి. క్షమాభిక్ష యొక్క సంతోషం మనసులో రావాలి. వారికి పాపం నుంచి విడుదల ఏర్పడేలాగా మీ హస్తము తాకాలి. మీ రక్తము యొక్క శక్తి వారిలోనికి దిగాలి. యేసు క్షమించండి, యేసు విడుదల ఇవ్వండి అని కన్నీరు కార్చే ప్రతి ఒక్కరికి విడుదల ఇవ్వండి. ఈ యువకుడు కన్నీరు కారుస్తున్నాడే, ఈ యవ్వన కుమార్తె కన్నీరు కారుస్తూ ఉందే, దయ చూపండి, కనికరము చూపండి. దేవుడా, కనికరము చూపండి, ప్రతి ఒక్కరికి దయ చూపండి. మీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచండి. పాపం నుండి విడుదల ఇవ్వండి. పాపపు కట్లను తెంచి పారేయండి. యేసు నామమున, యేసు రక్తము యొక్క శక్తి ద్వారా అనేకుల మీద వారి రక్తం యొక్క శక్తి దిగుతోంది, విడుదల ఏర్పడుతోంది. ఇప్పుడే పాపపు భారం తొలగిపోతోంది, పాపపు కట్లు త్రెంచబడుతున్నాయి, పాపం యొక్క శక్తి నాశనమవుతోంది. పాపం నుండి విడుదల, నిజమైన విడుదలను యేసు ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. యేసు నన్ను క్షమిస్తున్నందుకు స్తోత్రములని చెప్పండి. యేసు నన్ను కడుగుతున్నందుకు స్తోత్రములు, నన్ను క్షమిస్తున్నందుకు స్తోత్రములు. యేసు ఈ పాపం నుండి విడుదల ఇస్తున్నందుకు స్తోత్రములు. అలా చెప్పండి. యేసు మీకు స్తోత్రములు అని చెప్పండి. యేసు మీకు స్తోత్రములు. నన్ను క్షమిస్తున్నందుకు, నాకు విడుదల ఇస్తూ ఉన్నందుకు, నా పాపాన్ని క్షమించి నన్ను రక్షిస్తూ ఉన్నందుకు స్తోత్రములు. నోరు తెరిచి చెప్పండి, ఆయనకి కృతజ్ఞత చెప్పండి. ఇదిగో ఆయన యొక్క శక్తి మిమ్మల్ని కడుగుతూ ఉంది, విడుదలను ఏర్పరుస్తూ ఉంది. యేసుకి స్తోత్రములు, యేసుకి స్తోత్రములు. యేసుక్రీస్తు అని చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, యేసు
యేసు మీకు కృతజ్ఞతలు, యేసు మీకు స్తోత్రములు, యేసు మీ రక్తం నన్ను కడుగుతున్నందుకు స్తోత్రములు, నన్ను క్షమిస్తున్నందుకు స్తోత్రములు, విడుదల ఇస్తున్నందుకు స్తోత్రములు. క్షమాభిక్ష, పాపం నుంచి విడుదల మిక్కిలి గొప్ప అద్భుతము. ఈరోజు అద్భుతాన్ని చాలా మంది పొందుతూ ఉన్నారు. మీ మనసులో ఆనందము వస్తుంది, సంతోషము వస్తుంది, పాపపు భారము తొలగుతుంది, పాపపు కట్లు త్రెంచబడుతున్నాయి, విడుదల ఏర్పడుతోంది. యేసుకి స్తోత్రములు అని చెప్పండి. తండ్రి, మీరు ఇస్తున్న విడుదల కొరకు, క్షమాభిక్ష కొరకు, దేవుడా, పాపపు భారము తొలగి ఒక సమాధానము ఏర్పడుతున్నందుకు కృతజ్ఞతలు. తాగుడు అలవాట్లు తొలగుతున్నందుకు స్తోత్రములు, పాపపు అలవాట్లన్నీ తొలగుతున్నందుకు స్తోత్రములు, నిజమైన విడుదల, సంతోషము ఏర్పడుతూ ఉన్నందుకు మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మీకు స్తోత్రములు. దేవుణ్ణి స్తుతిస్తూ కుడి చెయ్యి ఎత్తి, యేసు, నన్ను క్షమిస్తున్నందుకు స్తోత్రములు, విడుదల ఇచ్చినందుకు స్తోత్రములు, నన్ను మీ రక్తంతో కడిగినందుకు స్తోత్రములు. అనేకుల మనసుల్లో ఆ భారము తొలగింది, ఒక నిజమైన సంతోషము వచ్చింది, ఆనందము వచ్చింది. దేవుని స్తుతించండి, నోరు తెరిచి దేవుని స్తుతించండి, స్తుతించండి. ఇప్పుడు స్వస్థత కోసం ప్రార్థించబోతున్నాము. సకల వ్యాధుల మీద ఆయనకి అధికారము ఉన్నది. మరణించిన అవయవాన్ని ఆయన పనిచేసేలా చెయ్యగలరు. మరణం మీద ఆయనకి అధికారము ఉంది. వ్యాధి ఉన్న చోట చేయి పెట్టండి. కనులలో స్వస్థత కావాలి అంటే కనుల మీద చేపెట్టండి. చెవిలో స్వస్థత కావాలంటే చెవిలో వేలు పెట్టండి. లంగ్స్, లివరు, మీ హార్టు, మీ కిడ్నీ, మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్, ఎక్కడైతే నొప్పులు, బాధలు అక్కడ చేపెట్టుకోండి. హృదయంలో, మీ కిడ్నీ భాగంలో, లివర్ భాగంలో, పొట్ట మీద లేదా గర్భసంచి మీద ఎక్కడ సమస్య ఉంది, వ్యాధితో ఉన్నవారు పడక మీద ఉంటే వారి మీద చేయిపెట్టండి. పనిచేయని కాళ్ల మీద చేయిపెట్టండి. పనిచేయని చేతుల మీద మీ చేతిని ఉంచి ప్రార్థన చెయ్యండి. ఆ శరీరాన్ని తాకి ప్రార్థిస్తూ యేసు నామాన్ని చెప్పండి. యేసు నామమున స్వస్థత ఏర్పడాలి, యేసు నామమున స్వస్థత ఏర్పడాలి, యేసు నామమున ఈ వ్యాధి తొలగాలి. యేసు తాకండి, యేసు స్వస్థపరచండి. యేసు నాకు కనులలో అద్భుత స్వస్థత కావాలి, యేసు నా చెవులు తెరవబడాలి, యేసు నా హృదయాన్ని తాకండి, లంగ్స్ని తాకండి, యేసు నా శరీరంలో స్వస్థత ఏర్పడాలి. ప్రార్థించండి, ప్రార్థించండి. దేవుని హస్తం తాకుతోంది, దేవుని శక్తి దిగుతోంది, ఇప్పుడే విడుదల ఏర్పడుతోంది. యేసుకి కృతజ్ఞతలు అని చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి. దేవుని శక్తి తాకుతూ ఉంది, విడుదల ఏర్పడుతూ ఉంది. మీకు కృతజ్ఞతలు, మీకు కృతజ్ఞతలు, మీకు కృతజ్ఞతలు. యేసు నన్ను తాకుతున్నందుకు, స్వస్థత ఇస్తూ ఉన్నందుకు, మరణించిన అవయవాలు పనిచేయడం ప్రారంభించినందుకు మీకు స్తోత్రములు. వ్యాధులు మాయమవుతున్నందుకు మీకు స్తోత్రములు, స్తోత్రములు. దుష్ట మరణ కట్లు తొలగాలి. క్యాన్సర్ వ్యాధులు యేసు నామమున మాయమవ్వాలి. ఇప్పుడే గడ్డలు మాయమవ్వాలి. పనిచేయకుండా ఉన్న అవయవాలు మీ నామమున ఇప్పుడే పని చెయ్యాలి. పని చేయకుండా ఉన్న కిడ్నీలు మీ నామము ద్వారా పని చెయ్యాలి. యేసు నామమున పని చెయ్యాలి. యేసు నామమున కిడ్నీలోనికి శక్తి దిగాలి. యేసు నామమున అది పని చెయ్యాలి. డయాలిసిస్ వద్దు, మీరు ఒక అద్భుతము ఇవ్వండి. దేవుడా, స్వస్థత ఏర్పడాలి, లంగ్స్ లో స్వస్థత ఏర్పడాలి. యేసు నామమున పని చేయకుండా ఉన్న లివర్ పని చెయ్యాలి. యేసు నామమున నరాల మండలాలు, ఎముకలలో స్వస్థత రావాలి. తల నుండి కాలి వరకు స్వస్థతను ఇచ్చే శక్తి దిగాలి. ఇప్పుడే మరణ పడకలో ఉన్న వారి యొక్క మరణకట్లు యేసు నామమున తొలగాలి. ఇప్పుడే స్వస్థత ఏర్పడును గాక. యేసు నామమున అధికారము గల యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను. శక్తి దిగుతున్నందుకు కృతజ్ఞతలు. ప్రతి కుటుంబములోనూ విడుదల. వ్యాధితో ఉన్న పిల్లల్ని తాకండి. నడవలేనటువంటి పిల్లలు స్వస్థతని పొందాలి. మాట్లాడలేని పిల్లలు యేసు నామమున మాట్లాడాలి. చెవులు వినిపించని పిల్లలు యేసు నామమున చెవులు తెరవబడును గాక. దేవుడా, మనోవ్యాధితో ఉండేటటువంటి ఎంతోమంది పిల్లల కోసం దేవుడా, తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు. చిన్న పిల్లల్ని పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. వారి మెదడు భాగాన్ని తాకండి. యేసు నామమున మెదడు భాగాన్ని తాకండి. యేసు నామమున స్వస్థత ఏర్పడాలి. యేసు నామమున మతిస్థిమితము లేని వాళ్ళు స్వస్థత పొందాలి. దుష్ట ఆత్మలు యేసు నామమున తొలగాలి. మతిస్థిమితం లేని వాళ్ళ స్వభావం మారాలి. యేసు నామమున మీ శక్తి తాకుతున్నందుకు కృతజ్ఞతలు.
అద్భుతము జరుగుతున్నందుకు కృతజ్ఞతలు. యేసు నామమున విడుదల ఏర్పరుస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. ఇప్పుడు అపవిత్ర ఆత్మలు పారిపోతున్నాయి. యేసుక్రీస్తు యొక్క అధికారము గల నామముతో ప్రతి ఒక్క అశుద్ధ ఆత్మను నేను గద్దిస్తున్నాను. పిల్లల్ని బాధ పెడుతున్న దుష్ట ఆత్మలు యేసుక్రీస్తు నామమున తొలగాలి. భయాన్ని తీసుకువచ్చేటటువంటి ఆత్మలు యేసు నామమున తొలగాలి. మనోవేదనను తీసుకువచ్చే ఆత్మలు యేసు నామమున తొలగాలి. మంత్రతంత్రాల ఆత్మలు యేసు నామమున తొలగిపోవాలి. ప్రతి కుటుంబంలోనూ యేసు యొక్క రక్తాన్ని నేను జల్లుతున్నాను. యేసు రక్తాన్ని జల్లి ప్రార్థన చేస్తున్నాను. మీ వెలుగు ఉదయించును గాక, చీకటి క్రియలు నాశనమవును గాక. అవి బెదిరిపోయి పారిపోవాలి యేసు నామమున. కుటుంబాల నుండి అవి పారిపోవాలి యేసు నామమున. మంత్రక్రియలు నాశనమవ్వాలి యేసు నామమున. యేసు యొక్క శక్తి వెల్లడవుతోంది. వెలుతురు చాలా మంది ఇళ్లల్లో ప్రకాశించుట నేను చూస్తున్నాను. అశుద్ధ ఆత్మలు పారిపోతున్నాయి. కొందరు కింద పడిపోతున్నారు. భయపడకండి, భయపడకండి. కొందరు భయపడుతున్నారు. మీరు భయపడకండి. కాసేపట్లో ఆత్మ పారిపోతుంది. అది బెదిరిపోయి పారిపోతుంది. యేసు నామమున విడుదల, యేసు నామమున విడుదల. ఇప్పుడే ఆ దుష్టాత్మ యొక్క క్రియలు నాశనమయ్యి విడుదల పొందుతున్నందుకు కృతజ్ఞతలు. ఈ రోజు కుటుంబాలు విడుదల పొందుతున్నందుకు కృతజ్ఞతలు. విడుదల పొందుతూ ఉన్నందుకు కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ అద్భుతాన్ని పొందుతున్నందుకు స్తోత్రములు. జరుగుతున్న వాటన్నిటికీ స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దేవా మీకు కృతజ్ఞతలు. కుటుంబములో క్రియలు చేస్తూ సమాధానాన్ని చెడగొట్టే ఆత్మలు, వ్యాధులను తీసుకువచ్చే ఆత్మలు యేసు నామమున తొలగుతున్నాయి. విడుదలనిస్తున్న దేవునికి కృతజ్ఞతలు. దేవుడా, గర్భపు ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తున్నారయ్యా. కన్నీటితో నిలబడ్డారయ్యా. వారి కోసం ప్రార్థిస్తున్నాను. దేవుడా, గర్భపు ఆశీర్వాదాన్ని ఇవ్వండి. నిందలు పడుతూ అవమానాలు భరిస్తూ కన్నీటితో నిలబడ్డారయ్యా. 17 సంవత్సరాలుగా దేవుడా వేదన పడి పిల్లలకి పిల్లలు ఇచ్చి సాక్ష్యంగా నిలబెట్టారు. వీరిని తాకండి, వీరిని ఆశీర్వదించండి. గర్భపు ఆశీర్వాదము ఏర్పడాలి. వారి కన్నీరు తుడవబడాలి. ఆ ఆశీర్వాదము ఏర్పడాలి. అడ్డుపడే ఆత్మలు తొలగాలి. దుష్ట సర్పపు ఆత్మలు తొలగాలి. గర్భపు ఆశీర్వాదాన్ని అడ్డుకునే దుష్ట అపవాది ఆత్మలు తొలగాలి. మంత్రతంత్రాలు పూర్తిగా తొలగిపోవాలి. అసూయ ఆత్మలు తొలగాలి. విడుదల రావాలి. దేవుడా, యేసు నామమున గర్భపు ఆశీర్వాదము ఏర్పడాలి. వారి కన్నిటిని తుడవండి దేవుడా. వారి కన్నిటిని తుడవండి దేవుడా. వారి కన్నిటిని తుడవండి దేవుడా. ఏడుస్తూ ఉన్నారు తండ్రి. వారి కన్నీరుని తుడవండి, కన్నీరును తుడవండి. దేవుడు తాకి వారిని ఆశీర్వదిస్తున్న ప్రేమ కొరకు కృతజ్ఞతలు. గర్భపు ఆశీర్వాదాన్ని మీరు ఇస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు, మీకు కృతజ్ఞతలు. దేవుడు ప్రార్థనని విన్నారు. అందరూ చేతులు ఎత్తి యేసు స్తోత్రములు అని చెప్పండి. యేసు స్తోత్రములు. విడుదల ఇచ్చినందుకు స్తోత్రములు. స్వస్థత ఇచ్చినందుకు స్తోత్రములు. ఆశీర్వాదం ఇచ్చినందుకు స్తోత్రములు. అద్భుతము చేసినందుకు యేసు మీకు స్తోత్రములు. యేసు మీకు స్తోత్రములు. యేసు మీకు స్తోత్రములు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. కూర్చోండి. థ్యాంక్ యూ లార్డ్. మీకు కృతజ్ఞతలు. దేవుడు ఈ రోజున బలమైన అద్భుతాలను చేశారు. దేవుడు యేసుక్రీస్తు యొక్క శక్తి మీ శరీరాన్ని తాకింది, మీ ఇంట్లోకి దిగింది. చాలామంది అపవాది కట్ల నుండి విడుదల పొందారు. శాపపు క్రియలు చేసిన ఆత్మలు పారిపోయాయి. మరణకట్లు ఇక మీదట ఏమీ చెయ్యలేము. ఇక అంతే. అటువంటి మరణకట్లు తెంచబడ్డాయి. మరణం మీద అధికారం గల యేసు యొక్క శక్తి తాకింది. మరణించిన అవయవాలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ నిమిషము నుండి మీరు మార్పుని చూస్తారు. చెడిపోయిన మరణించిన అవయవాలు పనిచేయడం ప్రారంభించాయి. యేసుకి కృతజ్ఞత అని చెప్పండి. యేసుకి కృతజ్ఞత. యేసుకి స్తోత్రములు. యేసుక్రీస్తు నన్ను తాకారు, అద్భుతము చేశారని దేవుని స్తుతించండి. విశ్వాసముతో స్వీకరించండి స్వస్థతని, విడుదలని. మీ విశ్వాసాన్ని వెల్లడించేటప్పుడు అద్భుతమైన మార్పు ఏర్పడుటను మీరు చూస్తారు. సరే, ఈ రోజున చాలామందికి దేవుడు అద్భుతం చేశారు కదా. దేవుడు మీకు చేసిన అద్భుతాలు, దేవుడు మీకు ఇచ్చిన విడుదలలు, వాటిని మీరు మాతో పంచుకుంటే మేము సంతోషిస్తాము.
ఈరోజు యేసు నన్ను తాకారు, విడుదల ఇచ్చారు, స్వస్థత ఇచ్చారు, అద్భుతము చేశారు. ఆ విధంగా అద్భుతాన్ని పొందినవారు ఈ ఫోన్ నంబర్, ఈమెయిల్స్, వాట్సాప్ నంబరు ఇస్తారు. ఈ నంబర్ని సంప్రదించండి. ఈమెయిల్ goodnews@jesusredeems.org. వాట్సాప్ నంబరు ఇచ్చి ఉన్నారు, దానిని రాసుకోండి, దానిని సంప్రదించండి. ఫోన్ నంబర్ కూడా ఉంది, 04639353535 లేదా 04639220000. ఈ నంబర్కి మీరు ఫోన్ చేసినా కూడా మీ సాక్ష్యాలను మీరు తెలియజేయవచ్చు. అప్పుడు మిమ్మల్ని కనుక్కొని మేము తెలుసుకొని మేము కూడా మీకోసం దేవుని స్తుతిస్తాము. దానికోసమే ఈ రోజున చాలామంది యేసుకి మీ జీవితాన్ని అప్పగించారు. అంటే యేసు నా పాపాన్ని క్షమించాలి, పాపం నుంచి విడుదల కావాలి, నిజమైన సమాధానం కావాలి. ఆ విధంగా చాలామంది అప్పగించారు. ఇప్పుడు చాలామంది మనసులోనికి యేసు వచ్చారు. క్షమాభిక్ష యొక్క సంతోషము వచ్చింది, విడుదల వచ్చింది. అదే గొప్ప అద్భుతము. ఇప్పుడు మీరు ఏం చెయ్యాలంటే, ఇప్పుడు మీరు దేవుని పిల్లలు అనే ఒక చిన్న పుస్తకము మీరు యేసుని మనసులో స్వీకరించినప్పుడు ఏం జరిగింది? మీరు దేవుని పిల్లలు అని అనుభవాన్ని పొందుతున్నారు. దాని గురించి వివరాలు ఉన్నాయి. ఇది చిన్న పుస్తకమే. అందులో మనం దేవుని స్వీకరించినప్పుడు ఏమేం కార్యాలు జరిగాయి, దాన్ని కాపాడుకొనుట ఎలా, ఆ విషయాలన్నీ కూడా పుస్తకంలో ఉన్నాయి. ఇది చదివినప్పుడు మీకు వివరంగా అర్థమవుతుంది. లేఖన వచనాల్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఉచితంగా మీకు పంపడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది తమిళము, తెలుగు, కన్నడము, హిందీ భాషలలో, ఆంగ్లము, హిందీ, కన్నడము, తెలుగు భాషలలో ఉంది. ఇది మీరు పొందడానికి మీరేం చెయ్యాలి అంటే, ఒక ఫోన్ నంబర్ ఇచ్చారు, వాట్సాప్ నంబర్. ఆ నంబర్కి మీరు ఐడిపి అని పంపండి. ఆ వాట్సాప్ నంబర్కి ఐడిపి అని పంపితే మీకు ఒక లింకు పంపిస్తారు. మీ చిరునామాని తెలియజేసి అప్పుడు మీకొక పుస్తకము ఉచితంగా పంపించబడుతుంది. ఈమెయిల్ ద్వారా కూడా goodnews@jesusredeems.org. అందులో ఒక మెసేజ్, మీ అడ్రస్ పంపించారంటే తమిళము, ఆంగ్లము, హిందీ, తెలుగు, కన్నడము 5 భాషలలో పుస్తకము ఉంది, మీకు పంపిస్తాము. ప్రతి నెల యేసు విడిపిస్తున్నారు అనే పత్రికను మేము ప్రచురిస్తున్నాము. ఇది కూడా పలు భాషలలో ఉంది. తమిళము, ఆంగ్లము, హిందీ, మలయాళము, తెలుగు, కన్నడము, సింగళము 7 భాషలలో ఉంది. ఇది విడుదలవుతుంది. ఈ పత్రిక ప్రతి నెల వాగ్దానపు సువార్త, అందులో సాక్ష్యాలన్నీ కూడా ఉంటాయి. మీ విశ్వాసములో యెహోవాలో పెరగడానికి వీలుగా ఉంటుంది. దీన్ని ఏ లాంగ్వేజ్లో కావాలన్నా మీరు అడగొచ్చు. ఉచితంగా మీకు పంపించబడును. దీనికి కూడా మీరు వాట్సాప్ నంబర్లు లేదా ఫోన్ నంబర్లలో మీకు స్క్రీన్లో చూపిస్తున్నారు కదా, ఆ వాట్సాప్ నంబర్లో లేదా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అడ్రస్ పంపవచ్చు. ఈమెయిల్లో అడ్రస్ని వివరంగా పంపించారంటే ఏ లాంగ్వేజ్లో మ్యాగజైన్ కావాలి సూచించారంటే ఆ లాంగ్వేజ్లో మీకు పంపించబడును. మే నెల 3వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు 8 రోజులు ఇక్కడ పునరుజ్జీవన మహోత్సవాలు. త్వరలోనే ఏ టైముల్లో, ఏ డేటుల్లో ఏ మహోత్సవాలు జరుగుతాయి. ఒక రోజుకి 5 మహోత్సవాలు జరుగుతాయి. ఉదయం నుంచి రాత్రి వరకు వరుసగా విడుదల మహోత్సవము, స్వస్థతనిచ్చే మహోత్సవము, అనాయింటింగ్ అభిషేకము మహోత్సవము, అదేవిధంగా చిన్నపిల్లల కోసము ఒక మహోత్సవము, యవ్వనుల కోసము, ఆ విధంగా రకరకాలుగా జరుగుతాయి. వాటన్నిటినీ రాసి ఉంచుకొని ఇప్పుడే మీరు సిద్ధమవ్వండి. అందులో దేవుని సువార్తను చెప్పి స్వస్థత, విడుదల, ఆశీర్వాదము, అభిషేకం కోసమంతా ప్రార్థించబడును. మీ కుటుంబం ఆశీర్వాదం, గర్భపు ఆశీర్వాదం, దానికోసం ఒక రోజు విశేషంగా ప్రార్థించబడును. విడుదల కోసం స్పెషల్గా ఒక రోజున ప్రార్థించబడును. ఈ విధంగా ఒక్కొక్క దాని కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్కొక్క మీటింగ్గా జరుగుతూ ఉంటాయి. మీరు ఆ మీటింగ్కు వచ్చి పాల్గొని ఆశీర్వాదం పొందవచ్చు. చిన్నపిల్లల కోసం ప్రతిరోజు ఒక పునరుజ్జీవన కూడిక జరిపిస్తాము. యవ్వనుల కోసం మహోత్సవం ఒకటి జరిపించబడును. కుటుంబంతో వచ్చి ఆశీర్వాదం పొందవచ్చు. మళ్ళీ తర్వాత కార్యక్రమంలో కలుసుకుందాం. ప్రార్థనతో సిద్ధంగా ఉండండి. యెహోవా హస్తం మీతోనే ఉండి నడిపించునుగాక. ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి,
తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.